యా గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గ్రేట్ లీడర్ డిసిడి ఉంటూ నిన్ను ఈ జూమ్ వేదికగా నన్ను ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్వైటింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మైసెల్ఫ్ హరిశంకర్. నేను స్టూడెంట్గా ఉంటూ బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉన్నాను. పాస్ట్ ఒక 2.5 years నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉన్నాను. లీడర్, లిటిల్ బిట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది ఏదైతే టాపిక్ ఉందో, జస్ట్ నా లైఫ్లో జస్ట్ సమ్ ఆఫ్ ద ఫొటోస్ మాత్రం మీతో షేర్ చేసుకుంటూ పోతా ఉన్నాను. జస్ట్ అంటే ఓన్లీ ట్రైలర్ మాత్రమే మీకు చూపించబోతా ఉన్నాను. మిగతా ఏదైతే సినిమా ఉందో, నా ఆల్ టైమ్ డ్రీమ్ ఏదైతే ఉందో, డీసీడీ కంప్లీట్ అయిన తర్వాత ఆ, అప్పుడు నా యొక్క స్టోరీ మొత్తం అనేది రివీల్ చేస్తాను. జస్ట్ అనేది కొన్ని ఫొటోస్ మాత్రమే. ఈ రోజు నేను వెస్టీజ్ బిజినెస్లో నా జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఈ రోజు వెస్టీజ్ బిజినెస్లో నేను ఈ లెవెల్లో ఉంటూ ఈ ఇన్కమ్ ఏ విధంగా అచీవ్మెంట్ అవుతాను, దానికోసం కొన్ని నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను. ఓకే లీడర్స్, నేను కొంచెం పీపీటీ రూపంలో నేను షేర్ చేస్తాను సార్. రైట్ రైట్. షార్, స్క్రీన్ విజిబుల్ ఉందా? క్లియర్ క్లియర్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ హరిశంకర్, స్టూడెంట్ టు బిజినెస్ ఎంటర్ప్రీనియర్. లెట్ మీ షేర్ లిటిల్ అబౌట్ మీ. జస్ట్ నా గురించి నేను అనేది ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాను. ఈ బిజినెస్కి నేను ఏ విధంగా వచ్చాను, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది. ముందు వచ్చేసి లీడర్స్, మా ఫ్యామిలీ వచ్చేసి అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ వచ్చేసి ఒక ఫార్మర్, వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు మమ్మల్ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. నాకు వచ్చేసి మా ఫాదర్ నేమ్ వచ్చేసి చిలికేశ్వరం లక్ష్మయ్య. నెక్స్ట్ మా మదర్ నేమ్ వచ్చేసి చిలికేశ్వరం పద్మ. అండ్ నాకు ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నారు. ఇతని నేమ్ వచ్చేసి శివ చిలికేశ్వరం. తను వచ్చేసి వెబ్ డెవలపర్ అండ్ గ్రాఫిక్ డిజైనర్ ప్రొఫెషన్. నెక్స్ట్ వచ్చేసి మా ఎల్డర్ సిస్టర్ ఉన్నారు. తన పేరు వచ్చేసి అరుణ. షీఈ్ మ్యారీడ్ ఆల్రెడీ. లీడర్స్, ఓన్లీ మా ఫ్యామిలీలో నేను లాస్ట్ పర్సన్ అన్నట్టు, వన్ అండ్ ఓన్లీ. నేను నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి, నేను చదువుకున్నది వచ్చేసి మా ప్రాపర్ వచ్చేసి ఆ, నాగర్ కర్నూలు డిస్టిక్. ప్రజెంట్ అయితే ఒంగూరు మండల్, కోనేట్పూర్ విలేజ్. చాలా మందికి తెలియకుండా అనుకుంటా ఉన్నాను, ఒక మారుమూల ప్రాంతం నుంచి రావడం జరిగింది. నేను చదువుకున్న చదువు వచ్చేసి నాది ఫస్ట్ నుంచి ప్రైమరీ అంటే ఫస్ట్ నుంచి 5th standard వరకు అనేది గవర్నమెంట్ స్కూల్ అయింది. మా మా విలేజ్లో కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నా 6th నుంచి 10th standard వరకు మాకు నియర్ బై లొకేషన్లో ఉన్న టౌన్ ఏదైతే ఉందో డిండిలో నా యొక్క 10th క్లాస్ వరకు అనేది స్టడీ కంప్లీట్ చేసుకున్నాను. నా ఇంటర్మీడియట్ వచ్చేసి గౌడ్ జూనియర్ కాలేజ్ డిండిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తరుణంలో ఎంసెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది లీడర్స్. ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు మన ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉన్నదో రాజేంద్ర నగర్లో, అందులో సీట్ రావడం జరిగింది, బేస్ అగ్రికల్చర్. కాకపోతే డ్యూ టు కొన్ని కారణాల వల్ల అప్పుడు నేను అండర్ 17 ఏదైతే ఉందో క్రికెట్ అకాడమీ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తరుణంలో ఆ కౌన్సిలింగ్కి మిస్ అవ్వడం వల్ల అనేది అక్కడ అనేది ఈ యొక్క గ్రాడ్యుయేషన్కి అనేది అక్కడ ఫుల్ స్టాప్ పడ్డది. నెక్స్ట్ వచ్చేసి నా ఎంఫార్మసీ బీ ఫార్మసీ వచ్చేసి శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మనకు ఇబ్రహీంపట్నం దగ్గర బీ ఫార్మసీ కంప్లీట్ చేసుకున్నాను. బీ ఫార్మసీ కంప్లీట్ అయిన తరుణంలో పీజీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రావడం జరిగింది. ఆ పీజీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నాకు మంచి ర్యాంక్ రావడం జరిగింది ఆల్ ఓవర్ తెలంగాణలో. అప్పుడు నా యొక్క డ్రీమ్ ఏదైతే ఉందంటే, ప్రతి ఒక్క స్టూడెంట్కు డ్రీమ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవాలనే డ్రీమ్, చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది. అట్లాంటి తరుణంలో ఆ ఎగ్జామ్ త్రూ అనేది నాకు మంచి ర్యాంక్ రావడం జరిగింది. ఆ సిచ్యుయేషన్లో నాకు ఎంఫార్మసీ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ తార్నాకలో నాకు సీట్ రావడం జరిగింది. ఎంఫార్మసీలో నా యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో ఫార్మస్యూటిక్స్ అనేది నేను చేయడం జరిగింది. ఇది వచ్చేసి నా స్టడీ బ్యాక్గ్రౌండ్ అండి. ఇట్లాంటి సిచ్యుయేషన్లో లిటిల్ బిట్ అసలు వెస్టీజ్ బిజినెస్ నేను ఏ విధంగా స్టార్ట్ అయ్యాను, ఇది వచ్చేసి నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఇట్లాంటి తరుణంలో నేను ఒక ఇంటర్నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి జిరాక్స్ పేపర్స్ తీసుకోండి. ఆ జిరాక్స్ పేపర్స్ తీసుకొని బయటికి వెళ్ళే ప్రాసెస్లో ఒక అన్నోన్ వ్యక్తి, ఒక స్ట్రేంజర్, గుర్తు తెలియని వ్యక్తి నాకు పరిచయం అవ్వడం జరిగింది. ఆ పరిచయం అయిన తరుణంలో ఒక గ్రేట్ ఆపర్చునిటీ గురించి నాతోని షేర్ చేసుకోవడం జరిగింది. ఆ షేర్ చేసుకున్న సిచ్యుయేషన్లో నేను అప్పుడు ఆ సందర్భంలో నేను కాలేజీలో ఉస్మానియాలో ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేసే బిజీ షెడ్యూల్లో ఉన్నాను. ఇట్లాంటి సిచ్యుయేషన్లో సార్ అయితే నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇద్దామనే ఆలోచనతో సార్ ఉన్నాడు.
నాకు తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా కానీ నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఈ లైఫ్ స్టైల్ వల్ల అనేది నేను అది తీసుకోలేకపోయాను. అట్లాంటి తరుణంలో 1 2 డేస్ తర్వాత సార్ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. నా నెంబర్ సార్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ బిజినెస్ గురించి సార్ వచ్చేసి నా దగ్గరికి వచ్చి బిజినెస్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అయితే బిజినెస్ అయితే టేకప్ చేసినా కానీ బిజినెస్ అయితే బిల్డ్ చేయలేదు. ఒక 3.5 ఇయర్ ముందు జరిగిన జర్నీ వచ్చేసి ఇది. ఇట్లాంటి తరుణంలో ఒక 1.5 ఇయర్ టైం అనేది నేను మొత్తం అనేది చాలా పూర్తిగా వేస్ట్ చేసుకున్నా. ఒక 1.5 ఇయర్ ఒక తరుణంలో ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ గడిచిన తర్వాత మళ్ళొకసారి నాకు నేను ఈ బిజినెస్ అవకాశం నేను వెతుకుంటూ నేను వచ్చినాను. ఈ మధ్య 1.5 ఇయర్ మధ్యలో జరిగింది ఏంటంటే మా స్కూల్ ఫ్రెండ్ ఒకతను స్టిల్ ఇప్పుడు మనకు అగ్రికల్చర్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అగ్రికల్చర్ ఆఫీసర్ గా దేవరకొండలో గవర్నమెంట్ జాబ్ చేస్తా ఉన్నాడు. ఒక ల్యాండ్ బ్యాక్ 10 ఇయర్స్ తర్వాత కలిసిన వ్యక్తి. మనం ఎవరు కలిసినా విజ్ చేసేది ఏంటంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు హాయ్ హలో బాగున్నాం అని చెప్తా ఉంటాం కదా. అట్లాంటి సిచ్యుయేషన్ లో మా ఫ్రెండ్ నాకు లాంగ్ బ్యాక్ 10 ఇయర్స్ తర్వాత కలవడం జరిగింది. కలిసిన తర్వాత విజ్ చేసిన తర్వాత నెక్స్ట్ చెప్పిన ఏదైతే ఉందో, బ్రదర్ నా దగ్గర మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రెండ్, ఆ బిజినెస్ అనేది నువ్వు టేకప్ చేయి, మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతా ఉంది. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవుగా ఉంటూ నేను బిజినెస్ అనేది ఫాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నాను, చాలా అద్భుతంగా ఉంది చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలేదు. ఎందుకంటే ఒక 1.5 ఇయర్ 1 ఇయర్ ముందు ఒక పర్సన్ రోడ్డు పైన ఒక పర్సన్ కలవడం జరిగింది. ఆ పర్సన్ చెప్పడం జరిగింది. ఆ పర్సన్ చెప్పినాడు కానీ జస్ట్ లిటిల్ బిట్ విన్నా, అతని దగ్గర నేను స్పాన్సర్ అయినా కానీ ఎట్లాంటి బిజినెస్ అనేది బిల్డ్ చేయలేదు. మళ్ళీ నువ్వు లాంగ్ బ్యాక్ 10 ఇయర్స్ తర్వాత కలిసిన వ్యక్తి మళ్ళీ ఏదో లైఫ్ గురించి మాట్లాడకుండా మళ్ళీ ఏదో బిజినెస్ కాన్సెప్ట్ అంటున్నావు. ఆల్రెడీ నీ దగ్గర గవర్నమెంట్ జాబ్ ఉంది, అయినా మనకు ఎందుకు అంజీ అని, అతని పేరు అంజనేయులు, ఎందుకు అంజీ అని నేను షేర్ చేసుకున్నప్పుడు తను వచ్చేసి బాగుంటుందని చెప్పడం జరిగింది. చెప్పిన తరంలో ఈ టైం ప్రాసెస్ ఏదైతే ఉందో టైం ప్రాసెస్లో స్టార్ ఫస్ట్ నాకు అదే రోడ్ పైన ఇంటర్నెట్ షాప్ దగ్గర కలిసిన వ్యక్తి. ఫస్ట్ అతను నాకు ప్లాన్ చెప్పినప్పుడు అతని యొక్క ఇన్కమ్ వచ్చేసి నియర్ టు 1 lakh ఉన్నది. ఆ 1 lakh ఉన్న తర్వాత కూడా నేను అంటే నాకు అర్థం కావచ్చు అంటే మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే లీడర్స్ ఒకటే, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు కానీ నేను ఇంట్లో చిన్నవాడిని కనుక నా పైన ఎట్లాంటి ప్రెషర్ లేకుండే, ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ కానీ చాలా బిఫోర్ వెస్టీజ్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా నేను చూసాను. అంటే ఉన్న దాంట్లో చాలా సంతోషంగా మా పేరెంట్స్ అనేది నన్ను చాలా బాగా చూసుకోవడం జరిగింది. అట్లాంటి సిచ్యుయేషన్లో నాకు ఫినాన్షియల్ కానీ ఏది కానీ నాకు అవసరం అవసరం ఉండకుంటుండే. అట్లాంటి తరుణంలో ఈ 1 ఇయర్ 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు ఒక వ్యక్తి రోడ్డు పైన కలిసిన వ్యక్తి చెప్పిన మాటలు, మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత ఫస్ట్ మొట్టమొదట కలిసిన ఒక ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసుకుంటూ ఈ వ్యక్తి ఈ బిజినెస్ కాన్సెప్ట్ గురించి మళ్ళీ నా దగ్గరికి వచ్చినాడంటే మనం ఒకసారి దీని గురించి ఆలోచించాలని ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేలో ఎవ్రీ మంత్ మన 10th రోజు ఇన్కమ్ వస్తూ ఉంటాయి. యాజ్ అ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తెలుసు కనుక అట్లాంటి సందర్భంలో సార్ దగ్గర నుంచి నాకు ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి గుడ్ మార్నింగ్ అని విషెస్ అనేది రావడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉన్నా నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను సార్కి రిప్లై ఇచ్చేది, అని విజ్ చేసేది. గుడ్ మార్నింగ్ అని చెప్పినప్పుడు మళ్ళీ గుడ్ మార్నింగ్ అని నేను విజ్ చేసేది. కొన్ని సందర్భాలు నేను అవాయిడ్ చేయడం జరిగింది. అట్లాంటి తరుణంలో సార్ దగ్గర నుంచి ఒక రోజు మెసేజ్ వచ్చింది, సో అండ్ సో దిస్ ఇస్ మై నేమ్ ఈజ్ అని వచ్చింది. ఈ రోజు నా ఇన్కమ్ వచ్చేసి త్రూ వెస్టీజ్ బిజినెస్ నుంచి నియర్ టు 1,80,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఒక్కసారి నా మైండ్ అనేది బ్లాక్ అయింది. ఎందుకు ఎంత అంటే చూడండి, మా ఓన్ బ్రదర్ వచ్చేసి వెబ్ డెవలపర్, ప్రొఫెషనల్ గ్రాఫిక్స్ డిజైనర్, ఆల్రెడీ ఇప్పుడు ఫర్ మంత్ నియర్ టు ఒక 1.5 lakh ఇన్కమ్ వస్తూ ఉన్నది. అండ్ నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ₹1,00,000 సంపాదించాలంటే దాదాపు 10 సంవత్సరాలు కష్టపడితే ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటా అవుతా ఉన్నాడు. జస్ట్ ఒక సంవత్సరం ముందు రోడ్డు పైన కలిసిన వ్యక్తి యొక్క ఇన్కమ్ వచ్చేసి 60,000 ఇన్కమ్ నాకు కలిసినప్పుడు తన యొక్క ఇన్కమ్ 60,000 అయింది. ఈ ఒక 1.5 ఇయర్లో అతని ఇన్కమ్ నియర్ టు 2 లక్షలు అయింది. అసలు ఎట్లా పాసిబుల్ అయిందని చెప్పి జస్ట్ నేను సార్కి అనేది ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు అయితే బ్రదర్ ఈ బిజినెస్ గురించి ఏదైతే ఉందో ఫోన్లో డిస్కస్ చేసేది కాదు, ఒకసారి మనం కలుద్దాం, కలిసినప్పుడు నీకు క్లారిటీ ఇస్తాను చెప్పిండు. అట్లాంటి తరుణంలో నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన ప్రాసెస్లో రాగానే అయితే మళ్ళీ అయితే సార్ని కలవడానికి ఇంట్రెస్ట్ అయితే లేకుంటుండే. జస్ట్ నా అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్ ఫస్ట్ ఇయర్లో సార్ కలవడం జరిగింది. నియర్ టు సెకండ్ ఇయర్ ఎండింగ్, నా ఫైనల్ ఇయర్ ఎండింగ్ అకాడమిక్ ఏదైతే క్లోజ్ అయ్యే టైంలో అనేది మళ్ళీ సార్ దగ్గరికి స్వతహాగా నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు సార్ యొక్క బిజీ స్కెడ్యూల్లో చాలా బిజీ ఉంటుండే. అట్లాంటి సందర్భంలో సార్ దగ్గరికి నేను వెళ్ళి కలవడం జరిగింది. కలిసినప్పుడు ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది మళ్ళీ టేకప్ చేయడం జరిగింది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే సంవత్సరాల ముందు నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన, ఆల్రెడీ నా ఐడియా అయితే ఉందని నేను అనుకున్నాను. నేను ఏ ప్రొడక్ట్ మాత్రం పర్చేజ్ చేసుకోకపోవడం వల్ల నా ఐడియా అయితే ఉందో ఐడియా అనేది టెర్మినేట్ అయిపోయింది. అట్లాంటి సందర్భంలో వాట్ టు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది బ్రదర్ అని చెప్పినప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వండి, మళ్ళీ మన బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పినాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అవర్ గ్రేట్ లీడర్, మై మెంటర్,
మై అప్లై అనుకోవచ్చు. డిఈసిడి యూత్ ఐకాన్, గోయింగ్ విఎం ఛాంబర్, మిస్టర్ శ్రీనివాస్ ఒడ్డిమాన్ సార్ అండ్ శివాని మేడం. నా యొక్క త్రీ జనరేషన్ అనేది వాళ్ళకి నేను అనేది ఒక థ్యాంక్స్ అయితే నేను చెప్పాను. ఒక గ్రాటిట్యూడ్ తోని, ఒక కృతజ్ఞత భావంతో నా త్రీ జనరేషన్ అనేది సార్ అనేది ఎల్లవేళ నేను రుణపడి ఉంటానని చెప్తా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్. ఎందుకంటే ఈ రోజు ఈ జూమ్ వేదికగా ఇంతమంది ముందర నేను మాట్లాడుతూ ఉన్నామంటే మీరు ఇచ్చిన అవకాశం అనేది తీసుకోవడం వల్ల ఈ రోజు అనేది మీ ముందుగా ఒక డైమండ్ డైరెక్టర్ కదా, ఒక మీట్ ద మిలియనర్ సెషన్లో అనేది నా మాటలు ఇంతమంది వింటా ఉన్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, అండ్ థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైన్ శ్రీనివాస్ విడివన్ సార్ అండ్ శివాని మేడం. నెక్స్ట్ వచ్చి చూడండి లీడర్స్, బిఫోర్ వెస్టేజ్ అనేది ఇక్కడ మీకు ఫోటో అవపడతా ఉన్నది. ఏ విధంగా ఉండేవానంటే చాలా అనేది లైఫ్ స్టైల్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రావచ్చు కానీ ఎట్లాంటి కాంప్రమైజ్ అయ్యేవాని కాదు. అంటే స్టిల్ నా కాలేజ్కి వెళ్ళిన తరుణంలో కానీ, ఈవెన్ స్కూల్ నుంచి కానీ, ఇంటర్మీడియట్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిచ్యుయేషన్లో ఎందుకంటే మంచి చదివే వ్యక్తిని, ఎందుకంటే ఓయూలో ఎంఫార్మసీ చేయడం, ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే నాట్ ఈజ్ జోక్. ఎంతో చదివితేనే మన అట్లాంటి సందర్భంలో నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన మా పేరెంట్స్ వచ్చేసి నేను ఫస్ట్ టు 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ వరకు నా యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసి తెలుగు మీడియం ఉంటుండే. ఎప్పుడైతే నేను బీఫార్మసీ స్టార్ట్ చేసిన పీరియడ్లో అప్పుడు నేను ఇంగ్లీష్ మీడియంతో స్టార్ట్ అయింది నా జర్నీ. బీఫామ్ 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఫామ్ ఓఈలో కంప్లీట్ అయిన సిచ్యువేషన్లో నెక్స్ట్ వచ్చేసి నేనైతే జాబ్ అయితే ఎక్కడే చేయలేదు లీడర్స్. ఎందుకంటే చాలా మంది ఎందుకు నేను జాబ్ చేయాలంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను. దానికి ఎవరో కాదు, మా బ్రదరే. అంటే చూడండి, చాలా మంది లీడర్స్ గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, రకరకాల ప్రొఫెషనల్ వ్యక్తులు ఈ రోజు జూమ్లో పాల్గొనవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా ఉండొచ్చు, యూట్యూబ్లో కూడా ఉండొచ్చు. ఇట్లాంటి వ్యక్తులకు నేను చెప్పిన క్లారిటీ ఏంటంటే ఒక వ్యక్తి మండే నుంచి సాటర్డే వరకు చేసి తన జాబ్లో పెట్టే ఏదైతే టైం ఉందో వెళ్ళే ప్రాసెస్ అనేది ఎంత ఫ్రెష్ మూమెంట్తో వెళ్ళినా కానీ, ఈవెన్ వన్స్ ఒకసారి సండే వచ్చింది, ఆ సండే తర్వాత నెక్స్ట్ డే మండే ఏదైతే మార్నింగ్ ఉందో మండే మార్నింగ్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళడానికి కానీ, తన డ్యూటీకి వెళ్ళడానికి కానీ, తన జాబ్కి వెళ్ళడానికి కానీ ఏదో అయిష్టంగా మాత్రమే అనేది బయలుదేరుతూ ఉంటారంట. ఒక సర్వేలో మనకు ఆల్రెడీ తెలుసు. అంటే చాలా మందికి మెన్స్ అంటే ఎవరైతే మగవారు ఉన్నారో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఎప్పుడు వస్తున్నాయి అంటే ఓన్లీ మండే మార్నింగ్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏదో అంటే ఇష్టం ఉండి ఇష్టం లేకపోవడం వల్ల మాత్రమే మనం అనేది అది ఒక లైఫ్ స్టైల్ గా మనం లీడ్ చేస్తూ ఉన్నాం. అట్లాంటి తరుణంలో నేను చాలా బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్న దాంట్లో చాలా సంతోషంగా ఉంటుంది. ఆఫ్టర్ ఎప్పుడైతే నేను బిజినెస్ టేకప్ చేయడం జరిగిందో, బిజినెస్ టేకప్ చేసిన తర్వాత గ్రేట్ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ త్రూ ఈ రోజు నేను రైట్ సైడ్ మీకు ఫోటో పడతా ఉన్నది. ఒక నీట్గా వచ్చేసి ఒక ప్రొఫెషనల్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఆంటర్ప్రీనర్ ఏ విధంగా ఉంటున్నాడు ఆ యొక్క డ్రెస్ కోడ్లోకి రావడం జరిగింది. బిఫోర్ వెస్టేజ్ ఆఫ్టర్ వెస్టేజ్ అనేది ఇప్పటికి స్టిల్ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చాలా వెల్తీయెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ బిలీవ్ చేయరు. ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ నీ లైఫ్ స్టైల్ ఎక్కడ ఉంటుండే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా అన్న చాలా అన్ని కలిసినప్పుడు చాలా సందర్భాలు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది లీడర్. నెక్స్ట్ వచ్చేసి మై జర్నీ స్టార్టింగ్ స్టేజ్ అంటే నేను మన బిజినెస్ టేకప్ అయితే చేసుకున్నా, నా జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది చాలా మందికి ఒక క్లారిటీ అనేది ఇస్తా ఉన్నాను. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అనేది ఇక్కడ నుంచి ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతా ఉన్నాను. ప్రతి ఒక్కరు బీ కేర్ఫుల్గా జాగ్రత్త వినండి. ఎందుకంటే స్టూడెంట్ అయిన వ్యక్తులు ఎవ్రీ ఇయర్ వచ్చేసి అకాడమిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తులకు మనకు ఎట్లాంటి ఆపర్చునిటీస్ లేవు బయట మార్కెట్లో, అది గవర్నమెంట్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ లేవు. అట్లాంటి సందర్భంలో ఒక మంచి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మంచి ఆపర్చునిటీ అనేది ఈ వెస్టీజ్ బిజినెస్ అనేది మనకు అందిస్తూ ఉంది. దీని కనుక ఒక సీరియస్గా 2 years కనుక మనం కెరియర్గా మనం ఎప్పుడైతే బిల్డ్ చేస్తూ ఉంటామో మన లైఫ్ అనేది 360 degrees అనేది పూర్తి యూట్ అనేది చేంజ్ అవబోతూ ఉంటుంది. అట్లాంటి ఆపర్చునిటీ నాకు 2 years ముందు రావడం జరిగింది. నా యొక్క లైఫ్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయిందో నేను మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను. కనుక ఈ రోజు కొత్తగా ఎవరైతే జూమ్లో పాల్గొన్నారో, ఈ రోజు ఎవరైతే నా వీడియో యూట్యూబ్ లైవ్గా చూస్తూ ఉన్నారో లీడర్స్, ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. దీన్ని ఎప్పుడైతే మనము తీసుకున్నప్పుడు మాత్రమే మనకు అవకాశం వస్తూ ఉంటుంది. చూడండి, నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు మనకు వరాలు ఇయ్యాడు, శాపాలు ఇయ్యాడు, ఓన్లీ అవకాశాలు మాత్రమే ఇస్తూ ఉంటాడు. భగవంతుడు నెత్తిన కిరటం కాళ్ళకి గజ్జలు కట్టుకుని ఏమవుతాడు, ఒక వ్యక్తి రూపంలో ఒక అవకాశం వస్తుంది. అవకాశాన్ని మనం ఎప్పుడైతే ఒడిసి పట్టుకున్నామో మన యొక్క జీవితానికి సార్థకత అని అనుకుంటా ఉంటాను. అట్లాంటి అవకాశం ఒక 2-3 సంవత్సరాల ముందు నేను తీసుకున్నా కానీ బిజినెస్ అయితే టేకప్ చేయలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే విస్మరించిన ప్రతి వరం శాపం. అంటే సంవత్సరాల కాలం అని టైం చేసుకున్న తర్వాత మళ్ళీ బిజినెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తి గ్రేట్ పర్సనల్ త్రూ ద్వారా నేను బిజినెస్ రావడం జరిగింది. ఈ రోజు నా జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది మీతో కొన్ని ఫోటోస్ అనేది నేను షేర్ చేసుకోబోతా ఉన్నాను. అయితే ఫస్ట్గా డిస్ట్రిబ్యూటర్గా, ఆంటర్ప్రినర్గా నేను స్టార్ట్ చేసిన లైఫ్ స్టైల్ వచ్చేసి ఫస్ట్ మీటింగ్ వచ్చేసి బొగ్గులకుంట హ్యాబిట్స్లో నేను మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ మన గ్రేట్ పర్సనాలిటీ డిఈసిడి శ్రీనివాస్ ఒడ్డెమాన్ సార్, నెక్స్ట్ వచ్చేసి మన గ్రేట్ లీడర్ గ్రౌండ్ డైరెక్టర్ కామపల్లి లక్ష్మీ సార్ని ఫస్ట్ మొట్టమొదటిగా ఆ మీటింగ్లో చూడడం జరిగింది. ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఒక హెడ్ మాస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాడు, బై కెరియర్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నప్పుడు అప్పటి సార్ కారు కూడా పర్చేజ్ చేయడం జరిగింది.
ఒక స్టూడెంట్ ఉన్నారు, సార్ వాళ్ళ స్టూడెంట్ శ్రీనివాస్ సార్. లక్ష్మయ్య సార్ వాళ్ళ స్టూడెంట్ శ్రీనివాస్ ఉడ్డమన్ సార్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఈక్వల్ అంటే ఒక హెడ్ మాస్టర్కి అదే ప్లాట్ఫామ్ ఉంది, ఒక స్టూడెంట్ కూడా అదే ప్లాట్ఫామ్ ఉంది. ఇట్లాంటి అవకాశం మనకు కూడా ఉన్నప్పుడు నేను బిలీవ్ చేసి అనేది బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎవ్రీ వీక్ మీటింగ్స్ అని అటెండ్ అవుతూ ఉంటుండే. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఒక గ్రేట్ లీడర్ మనకు అవపడతా ఉన్నారు ఇక్కడ నుంచి భానుతేజ సార్. ఆల్రెడీ టెలికాం సెక్టర్లో దాదాపు ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేయడం జరిగింది. తను వచ్చేసి ఒక యూస్పిఎస్ ఆస్పిరెంట్, అంటే సివిల్, చాలా మందికి సివిల్స్ అంటే డ్రీమ్స్ ఉంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా ఒక డ్రీమ్ ఉంటుంది కనుక అట్లాంటి వ్యక్తి కొన్ని అంటే 3-4 ఇయర్స్ ప్రిపేర్ అయిన వ్యక్తి వచ్చి ఈ వెస్టీజ్ బిజినెస్ లో సీరియస్ తన కెరియర్ బిల్డ్ చేసినప్పుడు మరి మనం ఎందుకు ఇవ్వద్దన్న థాట్ ప్రాసెస్ వచ్చి అక్కడ నుంచి ఎవ్రీ వీక్ అని మీటింగ్ అని అటెండ్ అవుతుంటే నెక్స్ట్ వచ్చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, నాతో పాటు నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎవరుతున్నో క్లోజ్ ఉన్న పర్సన్స్ కొంతమందికి అనేది బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్లూ షర్ట్ అబ్బాయి వచ్చేసి మాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి, తన పేరు వచ్చేసి స్వామి, మా విలేజే. నెక్స్ట్ బ్లాక్ షర్ట్ అబ్బాయి వచ్చేసి సాయి అని మా రిలేషను. తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చేసి ఆ, తన పేరు వచ్చేసి రమేష్. ఇతను వచ్చేసి ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళందరూ అనేది నేను మనకి ఏదైతే మీటింగ్ ఉందో సత్యసాయి నిగమగమంలో పెద్ద మీటింగ్ ఉండి ఆ మీటింగ్ అనేది నాతో పాటు కొంతమంది వ్యక్తులను నేను అనేది తీసుకువెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత బిజినెస్ అనేది టేకప్ సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. బిజినెస్ బిల్డ్ చేసే ప్రాసెస్లో అది ఒక 3 months లో అనేది నా ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో బ్రాంచ్ లెటర్ కంప్లీట్ అయిపోయింది. మై బ్రాంచ్ పిన్ రికగ్నేషన్ వచ్చేసి అవర్ గ్రేట్ లీడర్ డిఈసిడి మిస్టర్ శ్రీనివాచారి సార్ చేతుల మీదుగా నేను ఇదే ఎంజాల్ స్టోర్లో అనేది నా యొక్క రికగ్నేషన్ అనేది తీసుకున్నా. నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఉండే. చూడండి మనం ఏ సెక్టార్లో ఎక్కడ మనం పని చేసినా కానీ అంటే డబ్బులు ఉండొచ్చు, డబ్బులు అనేది మనం సంపాదించుండొచ్చు, కానీ రికగ్నేషన్ అంటే గుర్తింపు అనేది ఎక్కడ మనకు లేదు. అట్లాంటిది ఒక స్టూడెంట్గా ఉంటూ ఒక 23-22 సంవత్సరాల వ్యక్తికి నేను ఏం అచీవ్మెంట్ చేసి నన్ను స్టేజ్ పైకి పిలిపించి ఒక 100 మంది ముందలో నాకు బొకే ఇచ్చి నన్ను రికగ్నైజ్ చేయడం నాకు చాలా మంచి అనిపించింది. అప్పుడైతే ఇంకా బిజినెస్ అనేది చాలా సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేసిన. ఈ బిజినెస్ బిల్డ్ చేసే తరుణంలో బ్రాంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రాంచ్ అయిపోయిన తర్వాత చాలా ప్లాన్స్కి వెళ్ళడం కానీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్ ప్లాన్స్ కూడా మనం అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఆ అగ్రికల్చర్ ప్లాన్కి వచ్చేసి మన గ్రేట్ లీడర్ డిసిడి శ్రీనివాస్ సార్ సపోర్ట్ ఉంటుండే. ఆ ప్లాన్ కోడ్ వచ్చేసి ఫస్ట్ టైం అనేది మా విలేజ్లో నేను వచ్చేసి అగ్రికల్చర్ డెమో ఇవ్వడం జరిగింది. ఆ డెమోలో ఫస్ట్ సార్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రోడక్ట్ గురించి షేర్ చేయడం కానీ ప్రజలకు ఒక మంచి ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నది, ఆ ప్రోడక్ట్ అనేది రైతులకు అందించే విధంగా ఒక డెమో అనేది మేము పెట్టినాము. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి సార్ వచ్చేసి క్లుప్తంగా క్షుణ్ణంగా అందరికి రైతులకు వివరించడం జరిగింది. అక్కడ మోర్ దెన్ ఒక 500 PV కూడా మూవ్ అవ్వడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది అంటే మనం బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం అంటే ఒక రైతుకు అనేది 100% ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడతా ఉంటాయి. మనం ఒక రైతు ఫ్యామిలీ, అంటే నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కనుక అది రైతు బిడ్డగా నేను ఎంతో మందికి ఈ ప్రోడక్ట్ అనేది అందించడం వల్ల వాళ్ళకు మంచి ప్రోడక్ట్ అనేది అందించిన వాళ్ళుగా నేను భావిస్తున్నప్పుడు చాలా ఇంకా ప్యాషన్గా ఎప్పుడైతే ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ సార్ చెప్పినప్పుడు చాలా మంది బిలీవ్ చేసి ప్రోడక్ట్ తీసుకున్నారో ఇంకా నేను 100% ఫుల్ ఫోర్స్ తోటి ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి అనేది బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి బిజినెస్ చేసుకుంటూ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రాసెస్లో యాజ్ అ బిజినెస్ నుంచి వచ్చేసి మీటింగ్స్ అని అటెండ్ అవుతూ ఉంటుంటే ఈ మీటింగ్స్ వచ్చేసి చూడండి ఎక్కడ మీటింగ్స్ అయినా కానీ మస్ట్ అండ్ షుడ్గా నాతో పాటు కొంతమంది వ్యక్తులను నేను మీటింగ్ అనేది కూర్చోబెట్టేది. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు సార్ మీటింగ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక విద్యార్థికి ఒక స్టూడెంట్కు ఏదైతే ఉందో ఒక లెక్చరర్కు ఒక స్టూడెంట్కి మధ్యలో బాండింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడ మన బిజినెస్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ బయట స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఒక స్టూడెంట్కు లెక్చరర్కు ఉన్న బాండింగ్ ప్రకారమే మన బిజినెస్ విషయానికి వచ్చినట్లయితే మనకు అప్లైన్కు డౌన్లైన్ మధ్యలో అంతమంది కమ్యూనికేషన్ అంతమంది ర్యాప్ ఉన్నప్పుడు మాత్రమే మన బిజినెస్లో మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్లో ఏ విన్నింగ్ టీమ్ మీటింగ్ అనేది ఎక్కడ మీటింగ్స్ ఉన్నా ఆల్ ఓవర్ మన తెలంగాణలో ఎక్కడ మీటింగ్స్ ఉన్నా కానీ నేను వెళ్ళడం జరిగింది. నా ఫస్ట్ మీటింగ్ వచ్చేసి నాకు చెప్పిన వ్యక్తి గొప్ప వ్యక్తి చెప్పినప్పుడు ఆ గొప్ప యొక్క వ్యక్తి మాటలు విన్నా కానీ బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నా కానీ దానికి ఒక క్లారిటీ లేదు, అంటే గమ్యం లేని ఒక క్వశ్చన్ మార్క్ అని ముందుకెళ్తా ఉన్నాను. అట్లాంటి సందర్భంలో గోక్రౌన్ వచ్చిందండి. 2022 గోక్రౌన్ వచ్చింది, బంజారాస్లో జరిగింది జేఆర్జీ కన్వెన్షన్ హాల్లో. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాతో పాటు ఒక గ్రేట్ లీడర్, మనం ఆల్రెడీ చెప్పుకుంటా ఉంటాం కలగుర్తు నుంచి యూత్ ఐకాన్ యూసిడి అని, కుంభం నవీన్ కుమార్ సార్ అనేది అక్కడ నాకు శ్రీనివాస్ సార్ పరిచయం చేయడం జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వెళ్ళానో మీటింగ్లో నాతో పాటు కొంతమంది డౌన్ లైన్స్ అందరు గ్రేట్ లీడర్ మాకు డైమండ్ డైరెక్టర్ ఎవరుతున్నారు మా అండర్లో రవి సార్ కానీ సార్ వారు కూడా మాతో పాటు మీటింగ్ రావడం జరిగింది. ఆ మీటింగ్కి అయితే వెళ్ళినాము. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత సెషన్ వచ్చేసి 1.5 day సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ సెషన్ కంప్లీట్ అయ్యే తరుణంలో సెషన్ వచ్చేసి పూర్తిగా హిందీ సెషన్ ఉంటుండే, అంటే ట్రాన్స్లేట్ చేస్తుండే కానీ నాకైతే కొంచెం హిందీ అనేది అసలే రాదు. అట్లాంటి సందర్భంలో ఏదో అనేది వింటుంటే ఆ మ్యూజిక్ అనేది జస్ట్ ఎంజాయ్మెంట్ చేస్తుంటే అట్లాంటి తరుణంలో సెకండ్ డే ఆఫ్టర్నూన్ సెషన్ స్టార్ట్ అయింది. సెకండ్ డే ఆఫ్టర్నూన్ సెషన్లో
నన్ను ఎవరైతే బిజినెస్ తీసుకొచ్చిన వ్యక్తి, అప్పుడు సార్ వచ్చేసి శ్రీనివాస్ సార్ యూసిటీ రికగ్నేషన్ తీసుకున్నాడు. యూసిటీ రికగ్నేషన్ లో ఒక హౌ టు మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ ఏ విధంగా అన్నాలని ఒక సెషన్ అనేది, ఒక 10 minutes సెషన్ ఉండే. ఆ సెషన్ విన్న తర్వాత నాకు అర్థమైంది, నాకు చెప్పిన వ్యక్తి నేను నార్మల్ వ్యక్తి కాదు, ఒక గ్రేట్ పర్సనాలిటీ. అట్లాంటి వ్యక్తి ఇన్ని రోజులు చెప్పినప్పుడు నేను బిజినెస్ అనేది చాలా తమాషా చేసిన. ఈ బిజినెస్ లో తపస్సు లేక చేస్తేనే ఇంత మంచి అవకాశం వస్తుందని అప్పుడు ఎప్పుడైతే నేను ఆ మీటింగ్ సెషన్ అటెండ్ అయ్యానో, ఆ సెకండ్ డే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా చాలా ప్యాషనెట్ గా ఫోర్స్ గా బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. ప్రతి మీటింగ్కి వెళ్ళేది. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీటింగ్ వచ్చేసి కర్ణాటక బీదర్ లో మొట్టమొదటిగా ఎంటర్ మన విన్నింగ్ టీమ్ లో, ఎస్పెషల్ దాసార్ ఆర్గనైజేషన్ లో ఇక్కడ మీటింగ్ అనేది ఫస్ట్ అని మీటింగ్ అనేది కర్ణాటక బీదర్ లో మేము మీటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ మన గ్రేట్ లీడర్స్ ఉన్నారు, నారాయణ సార్ కానీ, గోపాల్ సార్ కానీ, వీళ్ళ సమక్షంలో మేము మీటింగ్ చేసినాం. తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఆ, మన హోమ్ మీటింగ్స్ కానీ, నెక్స్ట్ వచ్చి టూల్స్ కూడా మేము బాగా ప్రమోట్ చేసే లీడర్స్. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కనుక నాలెడ్జ్ కానీ విన్నింగ్ టీమ్ టూల్స్ అనేది 100% గా నేను అది ప్రమోట్ చేసేవాడిని. ఇక్కడ నుంచి బిజినెస్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళే తరుణంలో ఒక ఆల్రెడీ బ్రాంచ్ లెవెల్ అయిపోయింది, సిల్వర్ అయిపోయింది, గోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి స్టార్ డేటర్ కంప్లీట్ చేసిన. మా స్టార్ పిన్ రికగ్నిషన్ వచ్చేసి వన్స్ అగైన్ మన గ్రేట్ లీడర్స్ త్రూ అనేది నేను వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ విఏఎఫ్ లో ఆ, అప్పుడు నేను అనేది కొన్ని వేల మంది మధ్యలో ఒక అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంకా నన్ను అనేది నిరంతరం అనేది చాలా మోటివేట్ చేసింది. ఈ అవార్డు అనేది కొన్ని వేల మంది మధ్యలో మనని స్టే పైకి పిలవడం ఏంది, మనకు ఒక వ్యక్తులు కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక విఏఎఫ్ అని వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ అనేది పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ మనకు అవార్డు ఇవ్వడం ఏంది. అవార్డు అనేది నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనేది సార్ వాళ్ళతోటి ఒక జ్ఞాపకంగా అనేది చిన్న పిక్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి నా వెస్టీజ్ స్టార్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళ చేతుల మీదుగా నేను స్టార్ అనే రికగ్నేషన్ తీసుకోవడం జరిగింది. ఈ తరుణంలో నేను బిజినెస్ చేసుకుంటూ చేసుకుంటూ చాలా అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఒక 1 year టైంలో నేను అనేది స్టార్ కంప్లీట్ చేయడం జరిగింది. మంచిగా బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నాను. బిజినెస్ బిల్డ్ చేసిన మంచి లీడర్స్ వచ్చినారు. టీం చాలా ఫాస్ట్ గ్రో అవుతా ఉన్నది. మంచి ఇన్కమ్ తీసుకోపోతా ఉన్నాను. ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ మంత్ అయితే ఉందో, థర్డ్ మంత్ అంటే 3 months మనం క్వాలిఫికేషన్ చేయాలి కనుక థర్డ్ మంత్ అయ్యే ప్రాసెస్ లో నేను ఏం చేసిన అంటే, సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోయింది, థర్డ్ మంత్ లో ఇదే మనకు బాబు జగ్జీ సరే అప్పుడు మీటింగ్ వచ్చేసి హరిహర కళా భవన్ లో మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ వేదికగా నేను స్టేజ్ పైకి స్టార్ రైటర్ అని ఇన్వైట్ చేసినప్పుడు స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఏం చెప్పినంటే, నా వంతు నా వచ్చినప్పుడు నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత, నేను స్టార్ రైటర్ నాది ఈ మంత్ కంప్లీట్ అవబోతా ఉంది. ఈ కంప్లీట్ అయ్యే తరుణంలో వెస్టీజ్ బిజినెస్ నుంచి మంచి ఇన్కమ్ తీసుకుంటా పోతా ఉన్నాను. ఈ రోజు ఈ బిజినెస్ నుంచి ఒక మంచి నా డ్రీమ్ కార్ ఏదైతే ఉందో ఒక నియర్ టు 15 lakhs కొడతా అనేది కార్ తీసుకుంటాను అని చెప్పి ఎప్పుడైతే నేను స్టేజ్ పైన అనౌన్స్మెంట్ చేసిన తరుణంలో నా అండర్లో ఎవరైతే టీమ్స్ ఉన్నదో ఆ టీమ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ లెగ్ ఉండే, తర్వాత ఫ్యామిలీ ఉండే, తర్వాత స్ట్రేంజర్స్ ఉండే. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అనేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే చాలా మంది అంటా ఉంటారు, శ్రీనివాస్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటుండే ఈ బిజినెస్ లోకు అన్నోన్ పర్సన్ మనం ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటాడు, మన చుట్టాలు ఎప్పుడైతే వస్తారో చుట్టాలు సున్నాలు పెడతారని అంటా ఉంటాడు కదా. దానికి ఎగ్జాంపుల్ అనేది నాకు ఇక్కడ క్లారిటీ అర్థమైంది. నేను ఎప్పుడైతే స్టేజ్ పై నుంచి ఒక 50,000+ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాను ఈ బిజినెస్ నుంచి, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో May 24th నా బర్త్డే ఉండే. నా బర్త్డేకి నేను అనేది ఒక మంచి 15 lakhs వర్త్ కార్ తీసుకోబోతా ఉన్నాను స్టూడెంట్ అని చెప్పినప్పుడు, నా అండర్లో ఉన్న నా రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే ఈగో స్టార్ట్ అయ్యి, అంటే నేను చేయడం వల్ల ఇతను ఏదో ముందరికి వెళ్తా ఉన్నాడు, నేను చేయడం వల్ల వీళ్ళకి ఇన్కమ్ తీసుకోబోతా ఉన్నారు, నేను బిజినెస్ మేము బిల్డ్ చేయడం వల్ల ఇతను డబ్బులు వస్తాయి, ఇతను కార్ తీసుకోబోతాను అని చెప్పి అక్కడ నుంచి అనేది ఆ యొక్క లెగ్ ఎవరైతే ఉన్నారో కావాలనేది డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. పూర్తిగా నా థర్డ్ మంత్ అనేది క్వాలిఫికేషన్ అనేది 2 లెగ్గులు క్వాలిఫై అయినా సైడ్ వాల్యూమ్ వచ్చినా కానీ ఈ ఫ్యామిలీ లెగ్ త్రూ అనేది పూర్తిగా అనేది నేను క్వాలిఫికేషన్ మిస్ అవ్వడం జరిగింది. మిస్ అయ్యే తరుణంలో తను ఒక్కడు నెగిటివ్ అయింది కాక తనతో పాటు ఎవరైతే ఇంకా కొత్త వ్యక్తులు ఉన్నారో తన అండర్లో టీం ఉన్న వాళ్ళు కానీ, నెక్స్ట్ వచ్చేసి తన క్రాస్ లైన్స్ ఎవరైతే నీ ఉన్నారో నా 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 యొక్క ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్క లెగ్ వాళ్ళకు కమ్యూనికేషన్ నుంచి బిజినెస్ అనేది మనం చేయడం వల్ల తను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఒక 1 year లో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు, మంచి లెవెల్కి వెళ్తున్నాడు అని చెప్పి పూర్తిగా నెగిటివ్ అవ్వడం జరిగింది. తను నెగిటివ్ అయితే ఆయన బిజినెస్ లో క్విట్ అయింది కాక తనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని అనేది అందరు నెగిటివ్ చేయడం వల్ల ఏంటో చూడండి. ఒకసారి నేను ఒక 1 year కాలంలో నేను కట్టుకున్న ఒక మెయిన్ అంటే పేక మెడల్ అంటారు కదా, ఆ పేక మెడల్ లేక నేను కట్టుకున్న ఒక ఇల్లు లాంటిది ఆ పేక మెడల్ కూలిపోయినది. కూలిపోయిన తర్వాత నేను ఒక స్టార్ ఉంటే ఒక నెలకు 40,000 నుంచి 50,000 ఇన్కమ్ తీసుకున్న వ్యక్తిని అమాంతం ఫాస్ట్ ట్యాగ్ 16% బ్రాంజ్ లెవెల్కి వచ్చేసినాను. ఇట్లాంటి తరుణంలో ఏం చేయాలో ఏమో అసలు అర్థం కాకుండా, ఎందుకంటే స్టేజ్ పైన కొన్ని వందల మంది కొన్ని వేల మంది మధ్యలో నేను ఒక ప్రామిస్ చేసిన, నేను స్టార్ డైరెక్టర్ కదా బిజినెస్ నుంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నా, నెక్స్ట్ విత్ ఇన్ 1-2 months నా బర్త్డే ఉండబోతా ఉంది, నా బర్త్డేకి నేను కార్ తీసుకోబోతాను అక్కడ నుంచి నేను ప్రామిస్ చేసిన. ఈ ప్రామిస్ నేను ఏ విధంగా అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా అనేది నిరంతరం అనేది నాకు అనేది ఆ ఒక ఆలోచన అనేది నా మైండ్ అనేది ఎప్పుడు తడతా ఉంటుండే. అట్లాంటి సందర్భంలో మన గ్రేట్ లీడర్ ఎవరితో సార్ వాళ్ళని కలవడం జరిగింది. ఒకటే చెప్పింది సార్ వచ్చేసి, అప్పుడు డియర్ ఒకటే అనుకోండి, ఎందుకంటే బిజినెస్ అంటే కామన్, లైఫ్ స్టైల్ అనేది
ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్ కామన్. ఎందుకంటే దానికి యాజ్ అ సైంటిస్ట్ స్టూడెంట్గా నేను చెప్పేది ఏంటంటే మనిషి యొక్క ప్రతి ఒక్క లైఫ్ స్టైల్కు మనకు ఈసీజీ అనే ఉంటుంది. ఈసీజీ మిషన్లో మనం చూసినట్టయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది వచ్చి స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు మనిషికి అనేది డెడ్ అయ్యడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది ఒక ఈసీజీ మిషన్లో అనేది ఆ యొక్క ఛాన్స్ అనేది అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం అనేది మనిషి అనే వ్యక్తికి మనకు జీవిస్తున్న ఒక జీవంగా మనం ఉండబోతా ఉన్నాం. అట్లాంటి తరుణంలో నాకు అర్థమైంది అంటే బిజినెస్కి వచ్చింది నా కోసం వచ్చిన నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీకి నేను ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి, నేను ఎంతో మందికి ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని నాకు నేను నిరంతరం మోటివేట్ చేసుకుంటూ మళ్ళీ ఏదైతే ఉందో నా స్టార్ ఉన్న లెవెల్ జీరోకి పడిపోయినా కానీ దాదాపు 1000 నుంచి 1500 మంది ఉన్న నెట్వర్క్ అనేది జీరోకి వచ్చేసింది. అట్లాంటి తరుణంలో మళ్ళీ స్టార్ట్ అనేది చేయడం జరిగింది. ఒక్కనే ఆలోచించుకుంటూ నాకు ఎందుకంటే లీడర్స్ చాలా మంది ఏమంటా ఉంటారు అంటే బిజినెస్లోకి వస్తూ ఉంటారు, 1 2 months 2 months 3 months 6 months మన బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నాను. బిల్డ్ చేసే సందర్భంలో ఒడిదుడుకులు కామన్ ఎవరికైనా కానీ. ఎందుకంటే పుట్టిన బేబీస్ కానీ నలవాలంటే కొంత టైం పడుతుంది, ఒక 1 to 2 years టైం పడతా ఉంటుంది. అట్లాంటి తరుణంలో బిజినెస్కి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ఒక వ్యక్తి సక్సెస్ అవుతుందంటే స్ట్రేట్గా జీరో నుంచి హీరోకి అయిందంటే తన యొక్క సక్సెస్ జోరి చెప్పినా కానీ వినడానికి ఎవరు యాక్సెప్టబుల్ చేయరు. ప్రతి ఒక్క మంచి జీవితంలో కష్టాలు ఉండాలి, సుఖాలు ఉండాలి, మంచి ఉండాలి, చెడు ఉండాలి. తన జీవితంలో స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయాలి. ఫేస్ చేసి దాన్ని ఎప్పుడైతే ఓవర్కమ్ చేసి ముందుకు వస్తాడో అప్పుడు మాత్రమే మన జీవితానికి ఒక సార్థకత ఉందని నేను భావిస్తూ ఉంటాను. అట్లాంటి సందర్భంలో నాకు నేను సెల్ఫ్గా సార్తో మోటివేట్ అవ్వుకుంటూ నెక్స్ట్ నాకు నేను సెల్ఫ్ మోటివేట్ అవ్వుకుంటూ అప్పుడు నాకు అర్థమైంది. బిఫోర్ ఏదైతే నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్న సందర్భం నుంచి కూడా నాకు లిటరేచర్ అంటే రాయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ నేను ఒక రోజు కూర్చొని నేను కూర్చొని ఒంటరిగా ఫస్ట్ నాకేం కావాలి, ఏం నేర్చుకోవాలి, ఈ ఫాస్ట్ 1 year జర్నీ నుంచి నేను ఏం నేర్చుకోవాలనుకొని నాకు నేను కొంచెం క్రియేట్ చేసుకున్న ఏదైతే ఉందో ఒక చిన్న కొటేషన్ రూపంలో మీకు చెప్పబోతా ఉన్నాను. అది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ప్రేమించుకో, అనుక్షణం ప్రశ్నించుకో, తప్పులను అంగీకరించు. అంటే ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎందుకంటే మన జీవితం భగవంతుడు అనేవారు మానవ జన్మడం చాలా అదృష్టం. కొన్ని వేల కోట్ల జీవరాశుల మధ్యలో ఒక మానవ జన్మగా మనము మన తల్లిదండ్రుల కడుపులో పుట్టి ఈ రోజు యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్ మనం ఉంటున్నామంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఆల్రెడీ 50 to 60% మనిషి పుట్టినప్పుడు మన సక్సెస్ అయినట్టే. అట్లాంటి తరుణంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ప్రేమించుకొని అనుక్షణం మనల్ని మనం ప్రశ్నించుకోవాలంటే చూడండి ఎందుకు ప్రశ్నించుకోవాలంటే ఈ రోజు గడిచిన నిన్నటికి నేటికి ఈ రోజుకి నేను ఏం నేర్చుకోబోతా ఉన్నాను, రేపు ఫ్యూచర్ అనేది ఉంది, ఆ ఫ్యూచర్కి నేను అనేది ఏమనేది కన్వర్ట్ అయిపోతా ఉన్నాను, ఏం మెసేజ్ లేక ఫార్వర్డ్ అయిపోతాను అని చెప్పి ఎప్పుడు అనేది ప్రశ్నించుకుంటుంటే ఆ ప్రశ్నతో పాటు మనం ఏదైతే మిస్టేక్ చేసినామో ఆ తప్పులను అనేది 100% మనం యాక్సెప్టబుల్ చేయాలి. అంగీకరించినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉండబోతా ఉంది. నెక్స్ట్ జ్ఞానాన్ని ఆహ్వానించు అంటే నాలెడ్జ్ అనేది లాట్ ఆఫ్ నాలెడ్జ్ మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ వ్యక్తి సక్సెస్ అయ్యిందంటే లర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్. ఎంతైతే మనం నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే మనము ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బిజినెసే కాదు మన నిజ జీవితంలో కూడా చాలా అనుభవం పడుతూ ఉంటుంది. అనుభవం నుంచి నేర్చుకున్న కొత్త దారులను తెలుసుకున్న మనకు సామర్థ్యాన్ని దినదిన అభివృద్ధి చేసుకోవాలి. ఆ సామర్థ్యంతో పాటు అనుభూతులు కూడా పెంచుకోవాలి. గతాన్ని మర్చిపో, గమ్యాన్ని తలుచుకో, చేరుకో అని నేను చిన్న కొటేషన్ రూపంలో నాకు నేను నిరంతరం మోటివేట్ అయ్యేవాని. ఆ మోటివేట్ అయ్యే ప్రాసెస్లో మళ్ళీ బిజినెస్ అయితే టేకప్ చేయడం జరిగింది. వన్స్ ఇట్లాంటి సందర్భంలో నేను మనకు గ్రేట్ ఎవరైతే అప్లై ఉన్నారో మై గ్రేట్ అప్లైన్స్ మిస్టర్ శ్రీనివాస్ ఉడ్డమాన్ సార్ అండ్ శివాని మేడం అండ్ మై మెంటర్, ఆల్రెడీ మనకు వెస్టీజ్ టాప్ ఎర్నర్ ఫైర్ బ్రాండ్కి మనకు ఎగ్జాంపుల్ ఎవరంటే సార్ పేరు చెప్తా ఉంటాను, మిస్టర్ పురుషోత్తమ దాస్ సార్ పూర్ణ మేడం. వన్స్ అగైన్ ఈ జూమ్ వేదికగా ఈ ఒక యూట్యూబ్ లైవ్గా నేను సార్ వాళ్ళకి అనేది ఒక కృతజ్ఞత భావంతో గ్రాట్యూడ్ నా 3 జనరేషన్ ఉంటా ఉన్నాను. సార్ వాళ్ళ యొక్క గైడెన్స్ మెంటర్షిప్ తీసుకున్న తర్వాత మళ్ళీ బిజినెస్ అనేది సీరియస్గా టేకప్ చేయడం జరిగింది. ఆ దేశ ప్రాజెక్ట్స్లో నెక్స్ట్ హౌ టు ఐ స్టార్టెడ్ అగైన్ ఐ హోప్ గివెన్ మై మెంటర్స్. అంటే మెంటర్స్ అనే వాళ్ళు నా జీవితానికి నాకు ఏం గైడ్ చేసినారు, వాళ్ళకి ఇచ్చిన సూచనలు నేను ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తా ఉన్నాను, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిన ప్రాసెస్లో వాళ్ళ దగ్గర తీసుకున్న ఒక మంచి గైడ్లైన్స్ మంచి మెంటర్షిప్ కానీ నేర్చుకున్న ప్రాసెస్లో ప్రతి ఒక్క మీటింగ్కి నేను అటెండ్ అవుతూ ఉంటుంది. అట్లాంటి సందర్భంలోనే మన దాసార్ బెంజికర్ అన్విలింగ్కి వెళ్ళినాను. ఆ అన్విలింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చూడండి సార్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్గా ఉంటూ ఈరోజు మన బిజినెస్ నుంచి నియర్ టు 70 to 80 lakhs కొడుతూ మెర్సిడీస్ బెంచ్ కార్ పర్చేజ్ చేయడం జరిగింది. సార్ మంచి ఇన్కమ్ తీసుకుపోతా ఉన్నాడు. దాంతోపాటు శ్రీనివాస ఉడ్డమాన్ సార్ అనే వ్యక్తి ఒక ఎంబీఏ స్టూడెంట్గా ఉంటూ ఒక గ్లోబల్ ఎంటర్ప్రీనర్గా మంచి ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాడు. ఒక స్కోడా ర్యాపిడ్ కార్డ్ మెయింటైన్ చేసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ జీవితాలు మారింది, వీళ్ళ జీవితాల్లో స్ట్రగుల్స్ వచ్చినాయి. వీళ్ళు ఆ స్ట్రగుల్స్ అనేది ఎప్పుడైతే ఫేస్ చేసి ఓవర్కమ్ చేసి ఈరోజు నిలబడ్డారు కాబట్టి కొన్ని లక్షల మందికి ఆదర్శంగా వాళ్ళు నిలుచున్నారు. వాళ్ళ యొక్క గైడెన్స్ లో కనుక నేను కనుక ఒక 2 to 5 years కనుక నేను కనుక వాళ్ళ గైడెన్స్ లో కనుక
నేను 100% ఒక సబ్మిషన్ లో ఉంటే నేను డెఫినెట్ గా వీళ్ళకి సార్ వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నేను కూడా సక్సెస్ అవుతానని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత మళ్ళీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బిజినెస్ స్టార్ట్ అయిన ఏవైతే ఉందో మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ చేసేవాడిని. మ్యాసివ్ యాక్షన్ మీన్స్ అంటే ఎక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడ ట్రావెలింగ్ అనేది బస్సులో వెళ్ళినా కానీ, ఎక్కడికి ప్లాన్ చేసినా కానీ బస్సులో ఒక వ్యక్తి నా పక్కన ఒక వ్యక్తి కూర్చుంటే కంపల్సరీ ఆ వ్యక్తి యొక్క జర్నీ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడైతే తన యొక్క డెస్టినేషన్కి వెళ్ళే లోపు అనేది నాకు ఇంటెన్షన్ ఏదైతే ఉందో జేబులో విజిటింగ్ కార్డు ఉంటుండే. ఆ విజిటింగ్ కార్డు ఇచ్చేసి, ఇది నా విజిటింగ్ కార్డు వచ్చేసి ఈ విధంగా ఉంటుండే. సార్ వాళ్ళు చెప్పడం వల్ల విజిటింగ్ కార్డు ప్రింటెడ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ విజిటింగ్ కార్డు ఇచ్చి నన్ను నేను పరిచయం చేసుకొని ఒక స్టూడెంట్ గా ఉంటూ మంచి ఆపర్చునిటీ నా దగ్గర ఉంది అన్న తరుణంలో చాలా మందికి బస్సులో కానీ, నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక వ్యక్తికి అనేది అవకాశం ఇస్తూ ఉంటుంది. అక్కడ నుంచి హోమ్ మీటింగ్, నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మీటింగ్, 1-to-1 మీటింగ్, విన్నింగ్ టీమ్ మీటింగ్ అనేది గ్రూప్ లో పోస్టర్ వచ్చింది అంటే మన అప్లైన్ మనతో పాటు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా ఉన్నాడు. చాలా మంది లీడర్స్ ఏమంటారు అంటే, సార్ నాకు మీటింగ్ కూడా తెలియలేదు, నేను చూసుకోలేదు అంటే, లీడర్స్ ఒక వ్యక్తి అప్లై అయిన వ్యక్తి మనకు ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ వస్తుంది, పర్సనల్ గా మనకు వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లో ఒక మెసేజ్ మన ఫోన్ కి వస్తుందంటే మన అప్లైన్ ఇండైరెక్ట్ మనకు అనేది మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా ఉన్నాడు. మంచి అవకాశం ఉంది, మీటింగ్స్ కండక్ట్ అవుతా ఉన్నాయి, అక్కడ అటెండ్ అవ్వమని ఇండైరెక్ట్ గా మనకి ఇండికేషన్ ఇస్తా ఉన్నాడు. అట్లాంటి తరుణంలో హోమ్ మీటింగ్ కానీ, ఫేస్ మీటింగ్ కానీ, ప్రతి ఒక్క మీటింగ్ అనేది నేను ఎవ్రీడే ఎక్కడ మీటింగ్స్ ఉన్నా కానీ ఎవరు వచ్చినా రాకపోయినా అటెండ్ అయ్యేవాడిని. ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ నేను తీసుకోవాలి కనుక కంపల్సరీ మీటింగ్, ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యేవాని. ఆ మీటింగ్ తో పాటు అగ్రికల్చర్ డెమోస్ కానీ, హెల్త్ కేర్ ట్రైనింగ్స్ కానీ, సిఎన్టీ ట్రైనింగ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు విఎల్సి ట్రైనింగ్స్ కానీ, విడబ్ల్యూఎస్ కానీ, మనకు సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్ లో ఎవ్రీ సెకండ్ జరిగే ఛాంపియన్స్ డే ఏదైతే ఉందో ప్రతి ఒక్క సెషన్ అటెండ్ అయ్యేవాడిని. అటెండ్ అయిన తర్వాత నాకు అనేది ఒక హోప్ వచ్చింది, ఇంకా ఇంకా బిజినెస్ లో ఇంతమంది వీళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. ఇంత దమ్మున ప్రొడక్ట్ ఉంది, ఇంత మంచి ప్లాన్ ఉంది. వెస్టీజ్ ప్లాన్ విషయానికి వచ్చినట్లయితే చాలా మందికి చాలా ప్రౌడ్ గా చెప్పుకోవాలి. వెస్టీజ్ అనేది ఇండియన్ కంపెనీ, ఇండియన్ ఎకానమీ డెవలప్ చేస్తా ఉంది. దాంతో పాటు మనం ఒక ఆత్మ నిర్భర్ ప్లాన్ లో ఉన్నాం. ప్రతి ఒక్కరికి చెప్పని ఆత్మనిర్భర్ ప్లాన్ లో ఉన్నాం. అట్లాంటి ప్లాన్ మన చేతిలో ఉన్నది. అట్లాంటి అవకాశంలో మనం ఉన్నాం కనుక చాలా ప్రౌడ్ అయ్యి ఈ నాలెడ్జ్ అనేది గ్రాప్ చేసుకొని బిజినెస్ అనే మ్యాచ్ యాక్షన్ తో ప్లాన్ చేయడం జరిగింది. ఆ మ్యాచ్ యాక్షన్ చేసుకుంటూ చేసుకుంటూ బిజినెస్ లో ముందుకెళ్లే ప్రాసెస్లో దాంతో పాటు మీటింగ్స్ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ మీటింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, నాలెడ్జ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. గెయిన్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనేది మనకు విన్నింగ్ టీమ్ టూల్స్ ఇస్తా ఉంది. బుక్స్ రూపంలో, మీటింగ్ రూపంలో. విన్నింగ్ టీం మనకు జూమ్ సెషన్ ఏదైతే ఉందో ఆ జూమ్ సెషన్ వేదికగా అనేది నాలెడ్జ్ అనేది మనం తీసుకుపోతా ఉన్నాం. మన దగ్గర వండర్ఫుల్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అనేవి మనము ఎప్పుడైతే రీడ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇంకా మన పైన మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటది. ఇక్కడ నుంచి మనం చెప్పొచ్చు, ఎందుకంటే దేనితోనైనా కానీ ఒక మనిషి వాదించవచ్చు కానీ ఒక బుక్ తోని మాత్రం మనం వాదించలేము. అట్లా అని చెప్పి ఈ తరుణంలో నేను ఒక రైట్, ఒక లెఫ్ట్ సైడ్ ఒక ఫోటో ఉంది, మీకు అవపడుతుంది అనుకుంటాను. ఆ బుక్ వచ్చేసి ఆందోళన పడకండి, ఆనందంగా జీవించాలని చెప్పి నాకు గ్రేట్ లీడర్ డిసిడి దాసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నాకు ఈ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బుక్ తీసుకుంటూ నిరంతరం ఆ బుక్ అనేది డైలీ ఒక 1-2 పేజెస్ అంటే మార్నింగ్ లేవగానే ఒక డైలీ ఒక 20 మినిట్స్, నైట్ రాత్రి నిద్రపోయే ముందు ఒక 20 మినిట్స్ చదవడం జరిగేది. చదవడం వల్ల నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ ఉన్నాను. ఆ నాలెడ్జ్ పెంచుకున్న ప్రాసెస్లో ఎక్కడ మీటింగ్స్ అటెండ్ అవుతుంటూ తర్వాత వెస్టీజ్ అనే గొప్ప ఆకర్షణ త్రూ ద్వారా గ్రో యువర్ నెట్వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి గ్రో యువర్ నెట్వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంక్రెడిబుల్ ఇండియాలో ఆల్రెడీ క్వాలిఫై అయిన తర్వాత పూరి కూడా వెళ్ళడం జరిగింది. చాలా ఎంజాయ్ చేసిన బిజినెస్ నుంచి. తర్వాత ఆ ట్రిప్ తో పాటు మనకు జూమ్ సెషన్ ఏదైతే ఉందో ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. జూమ్ అనేది ఎందుకు అటెండ్ అవ్వాలంటే స్టూడెంట్ లీడర్స్, స్కూల్కి వెళ్ళిన ఒక విద్యార్థి ఆల్ఫాబెట్స్ అంటే మనం ఫస్ట్ ఏదైతే ఉందో స్కూల్కు మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఆ, మన స్కూల్ అడ్మిషన్ ఇచ్చినామంటే కంపల్సరీ ఆల్ఫాబెట్స్ అంటే వాళ్ళు వర్ణమాల నేర్చుకోవాలన్నా కానీ అకాల్ మొత్తం నేర్చుకోవాలన్నా కానీ సమ్ టైం పడతా ఉంటుంది. ఒక 1 year టైం పడతా ఉంటుంది, అంటే లెర్నింగ్ పీరియడ్. ఇట్లా అదే విధంగా జూమ్కి రావడం వల్ల, జూమ్ లో కనెక్ట్ అవ్వడం వల్ల ఈ రోజు నేను ఇచ్చే ఈ ప్రజెంటేషన్ వల్ల ఏ ఒక్కరు కానీ నా యొక్క ప్రజెంటేషన్ కనుక కనెక్ట్ అయితే డెఫినెట్లీ వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళ యొక్క 3 తరాలు అనేది భవిష్యత్తు అనేది చేంజ్ అవబోతా ఉంది. అట్లాంటి ఆపర్చునిటీ అనేది మనం ఉన్నాం కనుక నేను అక్కడ నుంచి అనేది సీరియస్ బిజినెస్ కానీ ఇంకా చాలా బిజినెస్ అనేది సీరియస్ బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూజేజ్. చాలా మంది ఏమంటా ఉంటారంటే మనము మీటింగ్స్ వస్తూ ఉంటాం, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాం. ఆ గెయిన్ చేసే ప్రాసెస్ లో చాలా మంది ఏమంటారు సక్సెస్ అవుతా ఉంటాం, సార్ సక్సెస్ నాకు రావట్లేదు, సక్సెస్ రావట్లేదు అంటా ఉంటాం. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఒకటే లీడర్స్, ఇక్కడ మనకు ఒక స్లైడ్ రూపంలో మీకు షేర్ చేస్తా ఉన్నాను. అంటే మనకు నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్, సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్, అప్లైన్ సబ్మిషన్ ఏమి ఉండాలి, అప్లైన్ తో గైడెన్స్ ఏ విధంగా ఉండాలి, అప్లైన్ ఒక మెంటర్షిప్ ఏ విధంగా ఉండాలి అన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ యొక్క స్లైడ్ అని మీకు అనుకుంటా ఉన్నాను. కొంతమంది వ్యక్తులు విత్ సిస్టమ్ లో ఉంటారు, అంటే వినింగ్ టీమ్ సిస్టమ్ లో మనం ఉంటాం. అంటే ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవుతా ఉంటాం, జూమ్ అటెండ్ అవుతా ఉంటాం, 160 PV కోర్ కంప్లీట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు 500 PV క్లబ్ లో కూడా మనం ఉంటాం. కాకపోతే కొంతమంది అంటే వర్క్ అనేది స్టార్ట్ చేయరు.
ఓన్లీ సిస్టంలో మనం ఉంటాం, విత్ సిస్టంలో ఉంటాం. వితౌట్ వర్క్ కనుక మనం చేయట్లేదంటే మనం సక్సెస్ అవ్వము. కొంతమంది వ్యక్తులు వచ్చేసి వితౌట్ సిస్టమ్ 100% వర్క్ అని చేస్తూ ఉంటారు. అంటే వన్ టు వన్ మీటింగ్ కానీ, ఫేజ్ మీటింగ్ కానీ, హోమ్ మీటింగ్స్ కానీ, వీక్లీ కానీ, ఎక్కడ కానీ చూసినట్లయితే బీభత్సంగా అనేది మనం ప్లాన్స్ చేస్తూ ఉంటాం. కానీ సిస్టమ్ మాత్రం మనకు కనెక్ట్ అవ్వడం వల్ల మనకు సక్సెస్ రాదు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఒక వ్యక్తికి సక్సెస్ అవ్వాలి, ఒక వ్యక్తి బిజినెస్ లో కానీ తన నిజ జీవితంలో కానీ ముందుకెళ్ళాలంటే మనకు సిస్టమ్ ఎంతైతే ఇంపార్టెంటో సిస్టంతో పాటు హార్డ్ వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎప్పుడైతే సిస్టమ్ ఫాలో అయ్యుకుంటూ మన అప్లయన్స్ చెప్పిన విధానంగా మనం సిస్టంలో వాళ్ళ యొక్క మెంటర్షిప్ లో మనం ఉంటూ వాళ్ళ యొక్క గైడ్లైన్స్ మనం పని చేసుకుంటూ వాళ్ళ యొక్క సబ్మిషన్ లో మనం ఉంటూ విత్ వినింగ్ టీమ్ సిస్టాన్ని ఫాలో అవ్వకుంటూ 100% మనము ఎప్పుడైతే వర్క్ చేస్తామో వర్క్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. విత్ సిస్టమ్ విత్ వర్క్ తో ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ పోతా ఉంటది కనుక ప్రతి ఒక్కరు విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో ఉండండి. వెస్టీజ్ అనే మంచి ఆర్గనైజేషన్ మనం ఉన్నాం. విత్ గ్రేట్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. అంటే చూడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ ఇస్తా ఉంటది. ఒక విద్యార్థికి ఏ విధంగా మనం నేర్చుకుంటా పోతా ఉన్నామో అదే వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ గా మనం స్టార్ట్ అయినామంటే మన ప్రస్థానం నుంచి మనం డిసిడి కానీ విఎంసీ మెంబర్ వెస్టీజ్ కౌన్సిలర్ మెంబర్ అయ్యేంత వరకు అనేది విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది మంచి నాలెడ్జ్ ఇస్తూ ఉంటది. మనకి ఈడిఎస్ మీటింగ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు థింక్ అవుట్ సైడ్ మీటింగ్ కానీ, ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల మనకి సిస్టమ్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇంత మంచి గ్రేట్ సిస్టమ్ తయారు చేసిన వారి గ్రేట్ లీడర్ ఇందిరాగాంధీ పేదర్శన అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్పి బాల్ సార్ కూడా ఇక్కడ నుంచి అనేది నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, సార్ యొక్క మెంటర్షిప్ లో ఉండడం. సిస్టమ్ తో పాటు ఎప్పుడైతే మనం వర్క్ కమిట్మెంట్ గా మనం చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు విత్ సిస్టమ్ లో ఉండండి. విత్ వర్క్ తో మనము మన అప్లయన్స్ సబ్మిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉండబోతా ఉంటది. తర్వాత విషయానికి వచ్చినట్టయితే ఆఫ్టర్ 1 year బిజినెస్ అనేది చేసుకుంటూ విత్ సప్లైన్ సపోర్ట్ తో పాటు ఐ రీచ్డ్ అవర్ గ్రేట్ లెవెల్ ఏదైతే ఉందో డైమండ్ డైరెక్టర్ గా అనేది అవ్వడం జరిగింది. విత్ నా 1 year జర్నీ అంటే ఆఫ్టర్ మళ్ళీ ఎప్పుడైతే నా స్ట్రగుల్ లైఫ్ స్టార్ట్ అయింది జీరో నుంచి మళ్ళీ ఫ్రెష్ గా ఒక 5% గా మన బిజినెస్ బిల్డ్ చేసి మళ్ళీ బిజినెస్ నుంచి ఒక డైమండ్ డైరెక్టర్ గా డైమండ్ డైరెక్టర్ లెవెల్ కంప్లీట్ చేసి మంచి రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. వన్స్ అవర్ గ్రేట్ అప్లయన్స్ మనకు ఇక్కడ నుంచి శ్రీనివాస్ రెడ్డిమాన్ సార్, శివాన్ మేడం త్రూ ద్వారా అనేది నేను అనేది రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు మళ్ళీ తర్వాత మనకు విఏఎఫ్ అటెండ్ అవ్వడం వల్ల అక్కడ డైమండ్ డైరెక్టర్ గా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఇదంతా ప్రాసెస్ ఏంటంటే లెర్నింగ్ నేను నేర్చుకున్న నా టీమ్ కు నేర్పించిన అంటే లెర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్. ఎప్పుడైతే నేను లీడర్ నేను నేర్చుకున్న నా బాధ్యత, నేర్చుకున్న దాన్ని నా యొక్క టీమ్ కు నేర్పించిన ఆ యొక్క బాధ్యత. అప్పుడు ఎప్పుడైతే నేను నేర్చుకున్న ప్రాసెస్ లో కొంచెం నాకు స్టార్టింగ్ లో ఇబ్బంది అనిపించింది, ఆ నేర్చుకున్న దాన్ని టీచింగ్ ఎప్పుడైతే నేను టీచబుల్ చేశానో ఆ టీచింగ్ అని చెప్పిన దాన్ని ఎప్పుడైతే డూప్లికేట్ చేసినప్పుడు చాలా ఈజీ అయిన వరకు చెప్పినప్పుడు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మళ్ళీ అనేది ఒక గ్రేట్ లెవెల్ గ్రేట్ పిన్ అచీవ్మెంట్ అనేది డైమండ్ డైరెక్టర్ లెవెల్ అనేది నేను అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. సార్ వాళ్ళ చేతుల్లో నేను రికగ్నిషన్ కూడా తీసుకున్నాను ఇక్కడ నుంచి. చూడండి వర్కింగ్ అండ్ కన్సిస్టెంట్ విత్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ తోని ఎప్పుడైతే నేను బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ ఒక 1 year లో నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ జీరో నుంచి ఒక డైమండ్ లెవెల్కి వచ్చి మంచి ఇన్కమ్ మెయింటైన్ చేసుకుంటూ బిజినెస్ లో ముందుకెళ్ళిన తరంలో లాస్ట్ మంత్ ఏదైతే ఐ గాట్ ఇట్ మంచి చెక్ తీసుకున్నాను బిజినెస్ నుంచి. ఆఫ్టర్ 1 year లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి బిజినెస్ నుంచి 1,13,272 రూపాయలు అనేది ఈ బిజినెస్ నుంచి నేను తీసుకోవడం జరిగింది. చాలా ప్రౌడ్ గా ఫీల్ అయినా, ఎందుకంటే ఒక ఎంఫార్మర్ స్టూడెంట్ గా ఉంటూ జస్ట్ స్పాన్ ఆఫ్ 2 years టైంలో కమిట్మెంట్ గా నేను సిస్టమ్ ఫాలో అయ్యుకుంటూ నా అప్లైన్ సబ్మిషన్ లో ఉంటూ నాకు గ్రేట్ లీడర్ దాస్ సార్ యొక్క మెంటర్షిప్ లో ఉంటూ సార్ వాళ్ళు చెప్పింది తూచ తప్పకుండా పాటించుకుంటూ మీటింగ్ అటెండ్ అవుతూ జూమ్ మీటింగ్ అటెండ్ చేసుకుంటూ ఫిజికల్ మీటింగ్ ఎక్కడున్నా ఆ మీటింగ్ వెళ్ళి అక్కడ నుంచి నేర్చుకుంటూ నా టీంకు నేర్పించు నేను బిజినెస్ లో ముందుకెళ్ళినప్పుడు ఇంత మంచి ఇన్కమ్ తీసుకున్నాను. ఆ రోజైతే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయినా, ఎందుకంటే చూడండి బయట సెక్టార్ లో 1 lakh సంపాదించాలంటే దాదాపు కొంతమంది జీవితానికి కూడా సరిపోదు. అట్లాంటిది ఒక 2 సంవత్సరాల ముందు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు నేను లాస్ట్ నవంబర్ లో మంత్ ఏదైతే ఉందో మంచి ఇన్కమ్ తీసుకున్నా ఉన్నాను. 1 lakh+ ఇన్కమ్ తీసుకున్నాను. లీడర్స్ ఇక్కడ నుంచి జర్నీ అని చూడండి, ఒక స్టూడెంట్ గా ఉంటూ ఎంఫార్మర్ స్టూడెంట్ గా నా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఆ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయ్యి మంచి లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత నాకు ఒకటే అర్థమయ్యేది, అంటే నేను అప్పుడు స్వామి వివేకానందని చాలా ఫాలో అయ్యే ఉంటే వివేకానందని కోట్ చేసేవాడిని, కిరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడిన లేచినందుకు అని చెప్పి నాకు నేనైతే ఆ కొటేషన్ చేసుకుంటూ సెల్ఫ్ మోటివేట్ అవ్వుకుంటూ అప్లైన్ చెప్పింది మెంటర్ చెప్పింది గైడ్ చేసుకుంటూ బిజినెస్ లో ముందుకెళ్ళిన కాబట్టి ఈ రోజు 1 lakh ఇన్కమ్ ఎర్నర్ గా ఈ రోజు మీట్ ద మినిట్ సెషన్ లో అనేది నేను మీ ముందు మాట్లాడుతా ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరు అనేది నాలెడ్జ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన కమిట్మెంట్ ఒక ప్యాషన్ తోటి మనం సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి. ఎవరినో చూసి మనం మోటివేట్ అవ్వడం చేయదు, ఎందుకంటే మోటివేషన్ అనేది
1 అవరే ఉంటుంది, ఒక రోజు మాత్రమే ఉంటుంది. ఒక లీడర్ మాట్లాడే మాటలు అనేది, ఆ మాటలని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ యొక్క మన జీవితానికి మనం అనుసంధానం చేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే, చూడండి లీడర్స్ అంటే జీరో నుంచి డౌన్ ఫాల్ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు 1 లాక్ ఇన్కమ్ ఏ విధంగా వచ్చిందంటే, దానికి నేను బిలీవ్ చేసే 6 థింగ్స్, కొన్ని దోస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి వచ్చేసి సక్సెస్ డిమాండ్స్ ఇన్ 6 థింగ్స్. ఈవెన్ సక్సెస్ అనేది కొన్ని అనేది మనకు అనేది సక్సెస్ ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా అనేది కొన్ని సాక్రిఫైస్ ఉంటాయి. ఆ సాక్రిఫైస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ మనం ఎప్పుడైతే మనకు బాడీకి అనేది మనం అలవాటు పరుచుకోమో డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వచ్చు. హార్డ్ వర్క్ తో పాటు ఎప్పుడైతే మనం హార్డ్ వర్క్ స్టార్ట్ చేస్తామో హార్డ్ వర్క్ తో పాటు మనకు సాక్రిఫైస్ ఉండాలి. సాక్రిఫైస్ వచ్చేసి త్యాగము. ఆ త్యాగాలు చేసుకుంటూ స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ ఫేత్ మన మీద మనకు 100% నమ్మకం ఉండాలి. ఐ బిలీవ్ ఇన్ సక్సెస్. ఈ బిజినెస్ అవకాశం వల్ల నేను బిజినెస్ టేకప్ చేసిన. యాజ్ అ బిజినెస్ ఆంటర్ప్రీనర్ గా ఈరోజు నేను స్టూడెంట్ గా ఉండొచ్చు. కంపల్సరీ ఏదో ఒక రోజు మీట్ ద మిలియనర్ సెషన్ లో నా యొక్క సెషన్ ఎంతో కొంతమందికి నేను చెప్పబోతా ఉన్నాను. నేను డిసిడిగా నేను ఒక మంచి ఇన్కమ్ తీసుకోబోతా ఉన్నాను. యాజ్ అ డిసిడిగా నేను వినింగ్ టీమ్ యొక్క రికగ్నిషన్ కూడా తీసుకోబోతా ఉన్నాను. మనకు మన పైన మనకు అనేది 100% ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫేత్ మనకు ఉన్నప్పుడు మాత్రమే మనము మన మన లైఫ్ లో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫేత్ తో పాటు పేషెన్స్, ఓపిక ఉండాలి. ఓపిక మనిషికి అనే వ్యక్తికి ఓపిక, కోరిక, తీరిక ప్రతి ఒక్క జీవితంలో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ తో పాటు ప్యాషన్. మనం అసలు వాట్ ఈజ్ ఈ ఆపర్చునిటీ అనేది మనం ఎందుకు టేకప్ చేయడం జరిగింది? ఎందుకు వై చూస్ వెస్టీజ్? ఎందుకు వెస్టీజ్ మనం చూస్ చేసుకోవడం జరిగింది? ఎందుకు ఈ మెంటర్షిప్ లో ఉన్నాం? ఎందుకు ఎట్లాంటి అవకాశం తీసుకోవడం వల్ల మన జీవితానికి ఇది ఏ విధంగా ఉపయోగపడతా ఉంటుంది? ఒక కమిట్మెంట్, ఒక ప్యాషన్ అంటే పిచ్చి. ఆ పిచ్చితోని ఎప్పుడైతే అంటే పిచ్చి ఉంటేనే రీచ్ అవుతా ఉంటాం. అట్లాంటి ప్యాషన్ తోని ఒక డెడికేషన్ తోని మనము వర్క్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటా పోతా ఉంది. హార్డ్ వర్క్ కానీ సాక్రిఫైస్ చేసుకుంటూ స్ట్రగుల్స్ అన్ని తట్టుకుంటూ ఒడిదుడుకును తట్టుకుంటూ మన మీద మనకు ఒక ఫేత్, ఒక నమ్మకం తోటి పేషెన్స్ గా అంటే సక్సెస్ వచ్చేంత వరకు ఓపికతో ఉంటూ ప్యాషన్ తో మనం ఎప్పుడైతే ప్యాషన్ ప్రదర్శించి ముందుకెళ్ళినప్పుడు మన జీవితంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ తో పాటు డిసిప్లిన్ ఈజ్ ప్రొవైడ్ ద సక్సెస్. డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ ఎందుకు ప్రొవైడ్ సక్సెస్ అంటే, ప్రతి ఒక్క మనిషికి ఎన్నోసార్లు సార్ వాళ్ళు కోట్ చేస్తూ ఉంటారు, మనిషి అనే వ్యక్తికి కామన్ సెన్స్ లేకపోయినా కానీ టైం సెన్స్ ఉండాలంట. టైమ్స్ ఏంటంటే మనం మీటింగ్స్ ఎక్కడ అటెండ్ అయినా కానీ ఇన్ టైంలో మనం మీటింగ్ అటెండ్ అవుతుంటూ, అది జూమ్ మీటింగ్ కానీ వర్చువల్ మీటింగ్స్ కానీ ఆ టైం మనం ఫాలో అయినప్పుడు ఒక క్రమశిక్షణ భావంతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడం, మన జీవితానికి మనం ముందుకు వెళ్ళడం ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు బిజినెస్లోకి వచ్చినాం, పెద్ద లెవెల్ సక్సెస్ అయినాం, ఏ లెవెల్ ఉన్నా ఎంత ఇన్కమ్ తీసుకున్నా కానీ ఆ మన యొక్క సక్సెస్ యొక్క లెవెల్ అనేది మనకు డిసిప్లిన్ బట్టి అనేది మనకు ఇన్కమ్ ముఖ్యం కాదు. ఇక్కడ వెస్టీజ్ బిజినెస్ మన వినింగ్ కాంబినేషన్లో ఉన్నామంటే రైట్ ప్లాట్ఫామ్ ఉంది, రైట్ ఆపర్చునిటీ మన దగ్గర ఉన్నది. అట్లాంటి ప్లాట్ఫామ్లో ఒక యాజ్ అ డిసిప్లిన్ స్టూడెంట్ గా ఒక మనం 100% గా మనం మన యొక్క టీంకి మనం ఏం ఇస్తా ఉన్నాం, మనం ఏం నేర్పించబోతా ఉన్నాం, దానికి మనకు డిసిప్లిన్ లీడర్గా ఉండాలి. ఆ డిసిప్లిన్ తో పాటు ఫోకస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఫోకస్ తో పాటు ఫోకస్ అంటే మన యొక్క డ్రీమ్ ఏంది, మన గోల్ ఏంది, నువ్వు ఎందుకు వెస్టీజ్ బిజినెస్ చూస్ చేసుకున్నాం, ఈ బిజినెస్ చూస్ చేసుకున్నది దేనికోసం, ఆ చూస్ చేసుకున్న తర్వాత మనము వెస్టీజ్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నామా, అదర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తున్నామా, ఒక్కసారి మనకు మనం సెల్ఫ్ గా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. దాంతో పాటు కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, మన కన్సిస్టెన్సీ చాలా మంది అనుకుంటా ఉంటారు, అంటే సార్ ఏముంది సార్ 4 months ప్రొడక్ట్ అనేది తీసుకుంటే 5th month కన్సిస్టెన్సీ వస్తుంది అనుకుంటా ఉంటారంట. కన్సిస్టెన్సీ అంటే అది వెస్టీజ్ వచ్చే కన్సిస్టెన్సీ కాదండి. నీ వర్క్ అంటే ఒక మంత్ మనం బిజినెస్ చేసి 1 year 2 year 3 year చేసి బిజినెస్ డ్రాప్ అవడం కాదు. నీ డ్రీమ్ ఏంది? నువ్వు ఫాస్ట్ ట్రాక్ 5% గా బిజినెస్ స్టార్ట్ చేసినామంటే మన డ్రీమ్ వచ్చేసి మన గోల్ ఒకటే ఉండాలి. డిసిడి విఎంసీ మెంబర్ మన గోల్ అనేది అది. అది దానికి కన్సిస్టెన్సీగా ఆ వచ్చేంత వరకు మన వర్క్ తో పాటు మనము చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మన బిజినెస్ లో అనేది ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటున్నది. నెక్స్ట్ వచ్చేసి చూడండి లీడర్స్, ప్లానింగ్ టు బై మై డ్రీమ్ కార్. ఏదైతే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో బిజినెస్ నుంచి ఆల్రెడీ కార్ కూడా తీసుకోబోతాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో, విత్ అప్లైన్ సపోర్ట్ అండ్ మన మెంటర్షిప్ యొక్క వాళ్ళ యొక్క సలహా మేరకు అనేది కార్ కూడా తీసుకోబోతాను. వెస్ట్ నుంచి ఫస్ట్ కార్ వచ్చేసి తీసుకోబోతా ఉన్నాను. నా ఏజ్ వచ్చేసి స్టిల్ ఇప్పుడు 25 years కంప్లీట్, 26 years రన్నింగ్ అవుతా ఉంటుంది. ఈ రోజు నా మొట్టమొదటి కార్ బిజినెస్ నుంచి అనేది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో తీసుకోబోతా ఉన్నాను. ఐ గాట్ ఎట్ మై ఏజ్ 30 years వచ్చేసి ఇదే వెస్టీజ్ బిజినెస్ నుంచి మంచి లగ్జరీ కార్ తీసుకోబోతా ఉన్నాను. కార్ వచ్చేసి డిపెండర్ అని ఈ రోజు మీ ముందర డిపెండర్ తీసుకోబోతా ఉన్నాను. ఆఫ్టర్ ఒక 4 years తర్వాత వెస్టీ త్రూ విత్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ లో మా అప్లైన్ మెంటర్షిప్ లో నెక్స్ట్ వచ్చేసి గైడ్ లైన్స్ ప్రకారం అనేది నేను ఒక 4 years లో మంచి కార్ కూడా తీసుకోబోతా ఉన్నాను. ఈ రోజు మీకు ప్రామిస్ చేస్తా ఉన్నాను. లీడర్స్, తర్వాత విషయానికి వచ్చినట్లయితే నాకు నేను కొన్ని అనేది సెల్ఫ్ గా అనేది ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసినా ఉన్నాం, బిజినెస్ లో మనం సక్సెస్ అవుతా ఉన్నాం. అంటే సక్సెస్ అవ్వడం అంటే
చాలా మంది అనుకుంటా ఉన్నాం బ్రాంజ్ నుంచి సిల్వర్ రావడం, సిల్వర్ నుంచి స్టార్ కావడం, స్టార్ నుంచి క్రౌన్ కావడం, యూసీడ్ కావడం, డీసీడ్ కావడం కాదు. సక్సెస్ అంటే ఏంది? వాట్ ఈజ్ సక్సెస్? సక్సెస్ ఈజ్ అ జర్నీ, నాట్ ఏ డెస్టినేషన్. ఒక వ్యక్తి సక్సెస్ అయిందని మనకు మనం సక్సెస్ అవ్వడం కాదు, మనకు మనం చెప్పుకోవడం కాదు. మనం ఎంతమంది మనం ఇన్స్పైర్ అయ్యి బిజినెస్లోకి వస్తా ఉన్నారు. ఒక వ్యక్తికి మనం గెలవడం కాదు, మనం నమ్మి వచ్చిన వ్యక్తిని మనం 100% గెలిపించినప్పుడు మాత్రమే మన జీవితానికి ఒక సక్సెస్ అయిన నాకు అర్థం అని అనుకుంటా ఉంటాను. అట్లాంటి తరుణంలో నేను కొన్ని కోట్ చేసిన విషయాలు ఏదైతే ఉందో, మనిషిని ఎప్పుడు అనేది మనిషిని నడిపించేది రెండే రెండు: ఒకటి కళ, రెండు కాలం. ఈ రోజు మనం బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం ఉన్నామంటే మన యొక్క డ్రీమ్ ఏంది? దేనికోసం పని చేస్తా ఉన్నాం? ఆ పని అనేది నీ యొక్క టైం, కాలం అంటే టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టైం అని చూడండి, కొన్ని వందల వేల కోట్లు ఇచ్చినా కానీ గడిచిన కాలాన్ని తీసుకొని రాలేము. అట్లాంటిది మన కళతో పాటు మన టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు మనం సక్సెస్ అవ్వచ్చు. కళ ఎంత ఇంపార్టెంట్, దాంతో పాటు కాలం. కళ నిన్ను అనేది నీ గమ్యం, కళ అనేది నిన్ను నీ గమ్యం వైపు ముందుకు నడిపిస్తూ ఉంటది. మన డ్రీమ్ అనేది మన గమ్యం వైపు అనేది చేరవేస్తూ ఉంటది. ఆ కళతో పాటు కాలం అనేది ఏదైతే ఉందో, మన టైం అనేది నీ కళని నీ గమ్యం వైపు అనేది నడిపిస్తూ ఉంటది. మనిషికి రెండే రెండు ఉండాలి: ఒకటి కళ, రెండు కాలం. కళ అనేది నీ గమ్యం వైపు నీ ముందుకు నడిపిస్తే, కాలం అనేది నీ కళని నీ గమ్యం వైపు నడిపిస్తూ ఉంటది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే చూడండి, అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు మనిషిగా మనం జన్మించినప్పుడు మాత్రం 50 to 60% మనం సక్సెస్ అయినప్పుడు నీ పుట్టుకనే ఒక సక్సెస్. నువ్వు ఈ భూమి మీదకి రావడము విజయం అవ్వచ్చు. విజయంగా మనం వచ్చాం, మనం ఒక అద్భుతం. ఈ ప్రపంచంలో మనలాంటి వ్యక్తి ఎవ్వరు లేరు. నాకైతే నేను అట్లే ప్రౌడ్ ఫీల్ అవుతా, ఐఎమ్ ఏ యూనిక్ పర్సన్. నాలాంటి వ్యక్తి, నాలాంటి ఉన్న వ్యక్తి ఎవ్వరు లేరు అని ఒక ప్రౌడ్గా నేను ఫాలో అవుతా ఉంటాను. నీ శక్తి ఏంటో నీకు తెలిసి నువ్వేంటి ప్రపంచానికి తెలుస్తూ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు 100% అనేది ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనకు మనం నిరంతరం మోటివేట్ అవుతా ఉండాలి. ఐఎమ్ ఏ లీడర్, ఐఎమ్ ఏ రీడర్, ఐఎమ్ ఇన్స్పిరేషన్ లీడర్ అన్నప్పుడు మాత్రమే మనము, అంటే నిరంతరం నిత్య విద్యార్థి మనం మోటివేట్ అయినప్పుడు మాత్రమే మన జీవితంలో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే సక్సెస్ అబౌట్, అంటే సక్సెస్ అనేది ఏ విధంగా వస్తుంది? వచ్చిన సక్సెస్ అనేది దాంట్లో మన వర్క్ ఏంది, మన కమిట్మెంట్ ఏంది, మన ఎథిక్స్ ఏంది అన్నప్పుడు చూడండి, సక్సెస్ ఏం చెప్తా ఉంటుంది అంటే, సక్సెస్ అవుతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది 50% డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఒక విన్నింగ్ టీమ్ లీడర్గా ఏదో ఇన్ టైంలో మన మీటింగ్ రావడం, అటెండ్ అవుతుండడం. మన టీంకు విన్నింగ్ టీం సర్వర్ అంటే మనం సర్వింగ్ చేస్తున్నామా లేదా? ఓన్లీ సర్వింగ్ చేయడం అంటే మన డౌన్ లైన్స్ మనం సర్వ్ చేయడం కాదు. అదే విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ మనం ఉన్నామంటే అది ఫ్రెండ్ లైన్ కానీ, బ్రదర్ లైన్ కానీ, క్రాస్ లైన్ కానీ, మన అప్ లైన్ కానీ ఎవ్వరు ఉండండి, అదే విన్నింగ్ టీమ్ రూల్ ప్రకారం మనం ఒక సర్వర్ లేక క్రమశిక్షణ భావంతో ఒక లీడర్గా ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి 50% అనేది డిసిప్లిన్ అనేది ఉంటుంది మనం సక్సెస్ అవ్వడానికి. రిమైనింగ్ 25% ఏదైతే ఉందో కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో మన వర్క్ అనేది కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేసినప్పుడు ముందుకెళ్ళొచ్చు. 15% వచ్చేసి మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటా పోతా ఉంది. అంటే మనం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఒక వ్యక్తి రిచ్ అవుతున్నాడు, నేను ధనవంతుడు నేను ఫీల్ అయినప్పుడు ఎక్కడ ఫీల్ అవ్వాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన వేషధారణలో కాదు, మనం వేసుకునే బట్టలలో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిచ్ అయ్యేది మన మైండ్లో ఉండాలి. ఈ రోజు నేను ఒక ధనవంతుడిగా, నేను రాబోయే 1 year, 2 year, 3 yearలో, ఒక 4 yearsలో, 5 yearsలో నా లైఫ్ చేంజ్ అవబోతా ఉంది అనేది ఫస్ట్ నాకు థాట్ ప్రాసెస్ అనేది ఇక్కడ మన సిక్స్త్ సెన్స్ అంటారు కదా, ఆ సిక్స్త్ సెన్స్ అనేది మన మైండ్లో మనకి ఎప్పుడైతే మనం స్టార్ట్ అవుతుందో తప్పకుండా మన మైండ్ సెట్ అనేది మనకనే ఫ్యూయల్ ఇస్తూ ఉంటుంది. ఆ ఫ్యూయల్ ఏ విధంగా ఒక మనిషికి, మా ఒక కారు వెహికల్ ఫ్యూయల్ ఎంత ఇంపార్టెంట్, మనిషికి అనేది మన మైండ్ సెట్ అంత ఇంపార్టెంట్. దానితో మైండ్ సెట్తో పాటు హార్డ్ వర్క్ అనేది 5%, నెక్స్ట్ స్మార్ట్ వర్క్ వచ్చేసి 5%. అంటే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ మనం ఎప్పుడైతే చేసుకుంటూ మన మైండ్ సెట్ మనం స్ట్రాంగ్ చేసుకుంటూ ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తో ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటూ మనము కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూ డిసిప్లిన్గా యాజ్ లీడర్గా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం సక్సెస్ అవ్వచ్చు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే లీడర్స్, నేను చిన్న ఇక్కడ క్లారిటీ కావాలి ఈ స్లైడ్ నుంచి. ఐ ట్రైన్డ్ 4 years టు రన్ జస్ట్ 9 seconds. అంటే చూడండి, దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ అర్థం కావాల్సిన ఒక ఒక లీడర్గా చూడండి. ఒక వ్యక్తి, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి వచ్చేసి గ్రేట్ పర్సనాలిటీ హుసేన్ బోల్ట్. ఆల్రెడీ సార్ గురించి మనకు తెలుసు. అంటే సార్ వచ్చేసి అంటే ఒలింపిక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. చాలా సార్లు రన్నింగ్ రేస్లో చాలా గోల్డ్ మెడల్స్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. దీనికంటే బిఫోర్ వచ్చేసి అంటే 9 seconds రన్ చేయడానికంటే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలన్నా కానీ అంటే 9 seconds చేసే రన్నింగ్ కోసం అనేది, రన్నింగ్ రేస్లో 9 seconds పరిగెత్తే పరుగు పందెంలో 4 సంవత్సరాలు కష్టపడతా ఉన్నాడు. అంటే తను 4 సంవత్సరాలు పడ్డ కష్టం ఏదైతే ఉందో ఆ 9 seconds అనేది తను ఏదైతే ఎఫర్ట్ పెట్టినప్పుడు మాత్రమే ఆ యొక్క లెవెల్కి అచీవ్మెంట్ అవుతా ఉంటుంది. సమ్ పీపుల్స్ డోంట్ సే
రిజల్ట్స్ ఇన్ 2 months అండ్ గివ్ అప్. అంటే కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే బిజినెస్ కొట్టుతా ఉంటాం, 1 month 2 months 3 months లేదా 6 months 1 year ఉండి ఈ బిజినెస్ నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నా సక్సెస్ అవ్వదు, ఇట్లాంటి బిజినెస్లు మన వల్ల కాదు అని చెప్పి చాలా మంది డ్రాబ్యాక్ అవుతా ఉంటాం, గివప్ ఇస్తూ ఉంటాం. ఆ గివప్ ఇవ్వడం వల్ల అంటే ఎప్పుడైతే నువ్వు గివప్ ఆలోచన మన మైండ్లో వచ్చిందో, నువ్వు వెనకడు వేస్తున్నామో అప్పుడే నువ్వు నీ జీవితాన్ని ఫుల్ స్టాప్ వేసినట్టు మాత్రమే. ఈ మనిషి బతుకున్నా కానీ మనం చనిపోయినట్టే. ఒక వ్యక్తి 60 అంటే 20 ఏళ్ళ వ్యక్తి కూడా 60 ఏళ్ళ గుంతలేసా అంటే మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి? దానికి మనకి ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ చూడొచ్చు, ఒక స్లైడ్ మనకు అర్థం కావాలి అంటే 4 సంవత్సరాలు కష్టపడే కష్టం అనేది జస్ట్ 9 సెకండ్లలో మనం ఏదైతే మన యొక్క వర్క్ లో మనం ఇంప్లిమెంటేషన్ చేసి నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కనుక వెస్టీజ్లకు వచ్చిన ప్రతి ఒక్కరు ఒక 2 to 5 years గేమ్ ప్లాన్ తో రండి. ఒక 5 year మీరు చేస్తున్న వర్క్ తో పాటు టైంతో పాటు ఫ్లెక్సిబుల్ టైం, యాజ్ అ ఫ్లెక్సిబుల్ టైంలో మనం ఇందులో టైం పెట్టుకుంటూ మనం కనుక ఫోకస్డ్గా ప్లాన్ చేసుకోగలిగితే ఆఫ్టర్ 5 years అనేది మనం ఒక డీస్డ్ లెవెల్లో కొన్ని వేల మంది సమక్షంలో ఒక డీస్డ్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ రికగ్నిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మంచి లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు. మనం తీసుకున్న నిర్ణయం అనేది, మనం తీసుకునే ఈ అవకాశం అనేది, మనం పడే స్ట్రగుల్ ఏదైతే ఉందో మనకు 3 generation అనేది ఒక బంగారు పూలబాట వేస్తూ ఉంటాం. అట్లాంటి ప్లాట్ఫామ్ మన చేతులు ఉన్నది. మరి అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు మనం ఏ విధంగా బిల్డ్ చేస్తూ ఉన్నాం. తర్వాత విషయానికి వచ్చినట్లయితే లీడర్స్ అండ్ వన్స్ అగైన్ అందరికీ 2025 వచ్చింది మనకు. ఆల్రెడీ 3 days కంప్లీట్ అయిపోయింది. ఈ జూమ్ వేదికగా, యూట్యూబ్ లైవ్గా, జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి, యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్క వ్యక్తికి అనేది అందరికి వన్స్ అగైన్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ లీడర్స్. 2025 వచ్చింది అంటే చాలా మంది ఏమంటా ఉంటారు అంటే క్యాలెండర్లో డేట్ మాత్రమే చేంజ్ అయింది. అంటే న్యూ ఇయర్ సెలబ్రేట్ రీసెంట్గా 24 31 రోజు నైట్ నాకు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కాలేజ్ మేట్స్ నాకు ఫోన్ చేసి 31 సెలబ్రేషన్ చేద్దాం, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేద్దామని సందర్భంలో నాకు చేసినప్పుడు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయలే. ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే గడిచిన 2024 సంవత్సరానికి, రాబోయే 2020 సంవత్సరానికి, అసలు గడిచిన 2024 సంవత్సరంలో నా జీవితంలో నేను ఏది నేర్చుకున్నా అది నా జీవితానికి ముందు తరానికి నేను ఏం నేర్పించబోతా ఉన్నాను, నాకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంటుంది అని నాకు నేను క్లారిటీ అర్థమైన తర్వాత 2025 అనేది మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ. 2025 ఈస్ ఫర్ న్యూ ఆపర్చునిటీ అని మనకని కొత్త అవకాశాలని మనకు ఇస్తూ ఉంటుంది. ఇంకోటి అవకాశాలు అనేది చూడండి లీడర్స్ 24 hours టైం ఉంటుంది ఒక వ్యక్తికి. ఆ 24 hours చూడండి 1 minute ఈక్వల్ టు 60 seconds. 60 seconds ఇంటూ 24 hours మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు ఒక రోజు ఒక మనిషికి వచ్చే ఆలోచనలో ఒక ఆలోచన వచ్చిందంటే ఒక అవకాశం మనకు వస్తూ ఉన్నది. ఆ అవకాశం మనం ఏ విధంగా ఉపయోగపడతా ఉంది. ఆ అవకాశాన్ని మనము ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వల్ ఏదైతే ఉందో మనం అది నేర్చుకున్న నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే మనం అంటే బిఫోర్ వెస్టీజ్ అయింది, ఆఫ్టర్ వెస్టీజ్ అయింది. 2025 గడిచిపోయింది, 24 గడిచిపోయింది. 24 గడిచిన 24 సంవత్సరం నుంచి 25 సంవత్సరానికి మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఏం నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్న అనుభవం నుంచి ఈ రోజు మనం అనేది ఏం ఫ్యూచర్లో మనం ఏం అచీవ్మెంట్ చేయబోతా ఉన్నాం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. 2025 బ్రింగ్స్ న్యూ హోప్ అంటే ఒక కొత్త హోప్ అనేది మనకు ఇస్తా ఉన్నాం. మనతో పాటు మన ఫ్యామిలీకి, ఎంటైర్ విన్నింగ్ టీమ్ సిస్టానికి కానీ, కొత్త పీపుల్స్ కానీ ఒక హోప్ ఇవ్వబోతా ఉన్నాం. ఆ హోప్ అనేది మనం ఇక్కడ నుంచి మనం అనేది 100% ఇవ్వచ్చు. 2025 ఈజ్ ఫర్ చేసింగ్ డ్రీమ్స్. అంటే ఈ 25 అనేది వచ్చింది, ఆల్రెడీ 3 days గడిచిపోయింది. ఈ 2025లో మనము మన యొక్క డ్రీమ్ ఏంది, నీ గోల్ ఏంది, నీ అచీవ్మెంట్ ఏంది, ఆ డ్రీమ్ కోసం మనం పని చేస్తున్నామా, ఆ డ్రీమ్ కోసం మనం చేజ్ చేస్తున్నామా కనుక ప్లాన్ చేసుకోండి. 2025 ఇస్ బ్రింగ్స్ గ్రోత్. అంటే మన గ్రోత్ అనేది ఏ విధంగా ఉండాలి, మనకు మనం డిసైడ్ అవుతూ ఉండాలి. 25 ఇస్ అబౌట్ ఎంబ్రాసింగ్ చేంజ్. అంటే మనం అంటే 24 25 మన మధ్యలో ఉన్న నిన్నటికి ఈ రోజు మనలో ఉన్న మార్పు ఏంది, మన జ్ఞానం పరంగా ఏం నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్నదాన్ని టేకింగ్ ఫర్ ద రిస్క్. అంటే రిస్క్ లేనిది మనం ఎక్కడ ఒక వ్యక్తి లైఫ్లో ఎంటైర్ వరల్డ్ సక్సెస్ అయిన వ్యక్తి లేడు. మనం ఎప్పుడైతే ఒక రిస్క్ మనం తీసుకున్నప్పుడు మాత్రమే ఎప్పుడైతే రిస్క్ తీసుకున్నప్పుడు మాత్రం మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉండబోతా ఉంది. టైం టు రీరైట్ యువర్ స్టోరీ. అంటే చూడండి లీడర్స్, అంటే మన పాస్ట్ ఏదైతే ఉందో మన గడిచిన పాస్ట్ని తలుచుకుంటూ మనం అనేది ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో వర్తమానాన్ని వేస్ట్ చేసుకుంటా పోతా ఉన్నాం. గడిచిన 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 గతాన్ని కానీ, రాబోయే భవిష్యత్తుని కానీ, అంటే గడిచిన గతాన్ని కానీ రాబోయే భవిష్యత్తుని కానీ తలుచుకుంటూ చాలా మంది ప్రజెంట్ అంటే ఈ వర్తమానం, ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో ఈ వర్తమానం చాలా మంది మనం వెయిట్ చేస్తా ఉన్నాం. కనుక గడిచిన దాన్ని వదిలేద్దాం, ఫ్యూచర్ రాబోయే వస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటే మనం ప్రజెంట్ని, ఈ వర్తమానాన్ని మనం 100%గా మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో అప్పుడు మాత్రమే మన యొక్క స్టోరీ అనేది సక్సెస్ఫుల్గా ఉండబోతా ఉంది. 2025 ఇట్ ఈస్ ఏ టైమ్ టు పుష్ పాస్ట్ లిమిట్స్. అంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన టైం ప్రకారము మనము ఒక టైం షెడ్యూల్ వేసుకొని ఆ టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వకుంటూ
మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రం మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉండబోతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్, అంటే మన ఫ్యూచర్ మనం క్రియేట్ చేసుకోవాలి. మన ఫ్యూచర్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్ అని అందరికీ తెలుసు. ఆ భవిష్యత్తుని మనం ఏ విధంగా అనేది క్రియేట్ చేసుకోబోతా ఉన్నాం. ఒక శిల్పి ఉంటాడు, ఆ శిల్పి వచ్చేసి ఒక శిల్పం చెక్కినప్పుడు ఒక బండరాయి మాత్రమే ఉంటుంది. ఆ బండరాయిని ఆ యొక్క శిల్పి తన ఒక డ్రీమ్ చేస్తా ఉన్నాడు, ఒక అందమైన ఒక విగ్రహంగా నేను అనేది మలచబోతా ఉన్నాను. దానికి ఎంచుకోవడానికి మనము ఒక ఇంతకుముందు బిఫోర్ వెస్టీజ్ వచ్చేసి మనం ఒక రాయిలాగా ఉండొచ్చు. ఈ రోజు ఇంత మంచిగా నేను మీ ముందు మాట్లాడుతా ఉన్నామంటే ఒక రాయిలాగా ఉన్న వ్యక్తిని ఒక రత్నంలాగా తీర్చిదిద్దిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ కారణం చెప్తా ఉంటాను, మై గ్రేట్ అప్లయన్స్, మై మెంటర్స్ అండ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆల్ ఎల్ఓఎస్. అంటే వీళ్ళ యొక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్న వాటికనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాలెడ్జ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కనుక తీసుకున్న దాన్ని క్రియేట్, నా ఫ్యూచర్కి నేను ఏ విధంగా అనువాదించుకోవాలి, ఫ్యూచర్ రాబోయే భవిష్యత్తుకు నేను ఏ విధంగా దీన్ని క్రియేట్ చేసుకొని ఒక సక్సెస్ స్టోరీగా నేను మర్చుకోవాలి నా భవిష్యత్తు అన్నప్పుడు మనకు మనం అనేది నేర్చుకున్న దాన్ని క్రియేట్ చేసుకొని మనకు లైఫ్ స్టైల్ అనేది రాబోయే తరంలో ఈ విధంగా ఉండబోతా ఉంది. ఫ్యూచర్లో మన లైఫ్ స్టైల్ విధంగా ఉండబోతా ఉన్న దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మన పాస్ట్ని, మన ప్రజెంట్ని, మన ఫ్యూచర్ అనేది క్రియేట్ చేసుకుని వన్ అండ్ ఓన్లీ మనమే. ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఉన్నాడంటే ఎవ్వరికి వారు మనమే. నాకు నేను ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఎవరంటే నాకు నేనే చెప్పుకుంటా పోతాను. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి మరొకరు ఉండరు. కనుక ప్రతి ఒక్కరు ఫుల్ సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేయండి. మంచి అవకాశం మన ముందర ఉన్నది. సక్సెస్ సక్సెస్ ఈజ్ ఏ స్వీట్ రివెంజ్ అని చాలా మంది చెప్తా ఉంటారు. అంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఎదుటి వ్యక్తి రివెంజ్ కదండి. అంటే సక్సెస్ ఈజ్ రివెంజ్ అనే దానికంటే ముందు సక్సెస్ ఈజ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే సక్సెస్ మనం అవుతున్నాం అంటే నిన్నటికి గడిచిన గతానికి, ఈ రోజున వర్తమానానికి, రాబోయే భవిష్యత్తుకు మనం ఏం నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్న దాన్ని నిన్నటికి ఈ రోజు నేర్చుకున్న దాన్ని మనం సక్సెస్ అంటా పోతా ఉన్నాం. సక్సెస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అకాంప్లిష్. అంటే ఈ రోజు నేను మీ ముందు డైమండ్ డైరెక్టర్గా ఒక 1 లక్ష ఇన్కమ్ మాట్లాడుతున్నాం అంటే ఇది సక్సెస్ కాదు. అంటే ఈ 1 లక్ష అనే ప్రాసెస్ లో మీట్ ద మిలియనర్ సెషన్ లో డైమండ్ ఎడిటర్ మీ రోజు మాట్లాడుతున్నాం అంటే సక్సెస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. అంటే మనం ఎప్పుడైతే సక్సెస్ అయ్యే ప్రాసెస్ లో అకాంప్లిష్మెంట్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఆ హ్యాపీనెస్ అనేది నేను రాబోయే ఫ్యూచర్ లో నేను మంచి ఇన్కమ్ తీసుకోబోతా ఉన్నాను, మంచి లెవెల్ అచీవ్మెంట్ చేయబోతా ఉన్నాను, మంచి రికగ్నేషన్ చేసుకోబోతా ఉన్నాను, మా ఫ్యామిలీకి మంచి వండర్ఫుల్ లైఫ్ ఇవ్వబోతా ఉన్నాను. అట్లాంటి ఆపర్చునిటీ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని వేల, కొన్ని లక్షల, కొన్ని కోట్ల మంది జీవితాలు మార్చబోతా ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్ ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైన్స్ శ్రీనివాస్ ఒకటేమన్ సార్ అండ్ శివాని మేడం. థ్యాంక్ యూ మై మెంటర్ పురుషోత్తమ దాస్ అండ్ పూర్ణిమ మేడం. థ్యాంక్ యూ ఆల్ ఎల్ఓఎస్. ఇంత ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అవర్ గ్రేట్ మెంటర్స్ డాక్టర్ ఎస్పి బల్ సార్, వాళ్ళ యొక్క మెంటర్షిప్ లో మనం ఉన్నందుకు. థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్, ఇంత మంచి ప్లాన్ ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు, కొన్ని కొన్ని కోట్ల మంది జీవితాలు చేంజ్ చేసినందుకు, ఇట్లాంటి ప్లాన్ మనం ముందుకు తీసుకొచ్చినందుకు అని చెప్పి ఎప్పుడు మనము ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉండి మన బిజినెస్ లో ముందుకు వెళ్ళినప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉండబోతా ఉంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఎల్ఓఎస్ అండ్ డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది. నా థ్యాంక్ యూ మై టీమ్ మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ సపోర్టింగ్ మీ. అంటే ఈ రోజు మీ ముందుగా జూమ్ వేదిక కదా ఇక్కడ నుంచి మాట్లాడుతా ఉన్నాను, వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాను. ఇట్లాంటి నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటే ఒక స్టూడెంట్ గా ఉంటూ మీ ముందర ఒక మీట్ ద మిలియర్ కదా, ఈ యొక్క 1.5 వన్ ఇయర్ స్టోరీ అంటే మీ ముందర నేను జూమ్ అయితే చెప్తున్నాను. అంటే దీని ఒక సీక్రెట్ ఏం లేదండి. రెగ్యులర్ మీటింగ్ వచ్చి నేర్చుకుంటూ నా అప్లైన్ చెప్పిన విధంగా నేను తూచా తప్పకుండా పాటించి నాలెడ్జ్ అనేది అందరం తీసుకుంటాం. తీసుకున్న నాలెడ్జ్ని ఎప్పుడైతే మనము ఇంప్లిమెంటేషన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతా ఉంటాం. నాలెడ్జ్ మన దగ్గర ఉన్నప్పుడు మనం సక్సెస్ అవ్వము. నాలెడ్జ్ని ఎప్పుడైతే మనం 10 మందికి షేర్ చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మన జీవితానికి ఒక సార్థకత దొరుకుతుందని నేను అనుకుంటా ఉంటాను. గనక ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి. ఇది లీడర్స్ నా యొక్క జర్నీ అనేది జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పాను. లైఫ్ స్టోర్ వచ్చేసి ఇంకా చాలా ఉంది. ఎప్పుడైతే నేను డీసీడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫుల్ స్టోర్ అనేది అక్కడ మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఒక గ్రేట్ హోస్ట్ ఈరోజు మిస్టర్ శ్రీనివాచారి సార్, శ్రవంతి మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను మీరు ఒక డీసీడీ లెవెల్ ఉండు ఒక డైమండ్ డైరెక్టర్గా నన్ను ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. వన్స్ అగైన్ మై గ్రేట్ అప్లైన్స్ అండ్ డైనమిక్ డౌన్ లైన్స్, మై ఆల్ ఎల్ఓఎస్, విని టీమ్ సిస్టమ్ అండ్ వెస్టీజ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు చారి సార్.